Hello everyone, good evening everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. So, ee roju aithe we are going to solve questions. Danto paatuga we are going to understand the various concepts that are related to redox reactions. So, manam previous sessions lo kuda we have discussed few of the concepts from redox reactions. So ఈ పర్టికులర్ సెషన్లో అయితే రిడాక్స్ రియాక్షన్స్ ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఆక్సిడైజింగ్ ఏజెంట్కి ఎటువంటి కండిషన్స్ ఉండాలి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఎటువంటి కండిషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనం అర్థం చేసుకుందాం. ఓకే, హాయ్ రాజు, గుడ్ ఈవినింగ్. బాబు హాయ్, గుడ్ ఈవినింగ్. కృతి హాయ్, గుడ్ ఈవినింగ్. ప్రసాద్ గుడ్ ఈవినింగ్. ప్రసాద్ హాయ్. జోష్న గుడ్ ఈవినింగ్. జోష్న. Mohit, hi Mohit, good evening. Bhargav, good evening. Good evening everyone. So Raju, hi Raju, good evening. Good evening sir, did you remember me? Happy birthday G. I think you were there yesterday. Huh? Right? Avuna, happy birthday G. What's your name? Hi Samyukta, good evening. Hi Sidhu, good evening. Complete the total W. Yes, I'll finish the whole chapter. సో వీ విల్ సాల్వ్ ద క్వశ్చన్స్ ఆల్సో. ఒక రకంగా చెప్పాలంటే ఈ చాప్టర్కి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో కూడా డిస్కస్ చేశాను. సమ్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఆక్సిడేషన్, రిడక్షన్, ఇవన్నీ కూడా. సో మళ్ళీ కూడా నేనైతే డిస్కస్ చేస్తాను. ఓకే, హాయ్ శివాజీ, గుడ్ ఈవినింగ్. మోహిత్, ప్రసాద్, ఎవ్రీ వన్, గుడ్ ఈవినింగ్ గాయస్. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. సో ఎవరైనా గనుక ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, దట్ ఈస్ Vedantu Telugu JEE. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సెషన్కి సంబంధించిన అప్డేట్స్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇఫ్ యు ఆర్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, హాయ్ మల్లికార్జున, గుడ్ ఈవినింగ్. కృతి హాయ్ కృతి, గుడ్ ఈవినింగ్ కృతి. ఈశ్వర్ హాయ్ ఈశ్వర్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ సీయింగ్ సమ్ న్యూ నేమ్స్ టుడే. హాయ్ శివ, గుడ్ ఈవినింగ్ శివ. సో ఎవ్రీ వన్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్, ఎవరైనా కనుక వేదాంతు జేఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద వేదాంతు జేఈ టెలిగ్రామ్ గ్రూప్. ఎందుకంటే జస్ట్ నాట్ ఓన్లీ ద క్లాస్ నోట్సే కాకుండా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ ద వేదాంతు తెలుగు జేఈ ఛానల్, దట్ ఈస్ ద టెలిగ్రామ్ ఛానల్. సో ఎందుకంటే ఇఫ్ యూ విజిట్ ద ఛానల్ యూ విల్ గెట్ టు నో అదర్ యాక్టివిటీస్ దట్ వీ డూ. దాంతోపాటుగా అప్డేట్స్ రిలేటెడ్ టు జేఈ కావచ్చు, ఎవ్రీ సింగిల్ థింగ్ వీ ఫస్ట్ పోస్ట్ ద టెలిగ్రామ్ గ్రూప్ బిఫోర్ వీ ఈవెన్ పోస్ట్ ఆన్ ద యూట్యూబ్ ఆల్సో. అందుకనే చెప్తున్నాను, జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ఫర్ షూర్ దట్ విల్ బెనిఫిట్ యూ. ఓకే సార్, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ అండ్ వెరీ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ సో మచ్. Joshna, I'm awesome Joshna. How are you Joshna? Yes, if you are understanding the session, if you are enjoying the session, please like the session. Okay, so without any more delay nenu manamaithe session start cheddam. So redox reactions, thank you guys, thank you so much for the compliment, it means a lot. Okay, so redox reactions ante enti, what is redox reactions as per your understanding? So ఎటువంటి రియాక్షన్స్ని మనం రెడాక్స్ రియాక్షన్స్ అని పిలుస్తాం. మనకి ఎన్నో రకరకాల రియాక్షన్స్ ఉంటాయి. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. సో విచ్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ రెడాక్స్ రియాక్షన్స్? సో ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు దాంట్లో నాకు ఒక రియాక్టెంట్ ఉంటుంది అండ్ దెన్ దట్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, సో ఈ పర్టికులర్ రియాక్షన్ని నేను రెడాక్స్ రియాక్షన్ అని చెప్పాలి అని అంటే ఈ రియాక్షన్లో నాకు బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరగాలి. బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరగాలి. సో ఈ రెండు జరిగినట్లయితే అప్పుడు నేను చెప్పచ్చు ఏంటంటే దిస్ పర్టికులర్ రియాక్షన్ ఇస్ ఎ రెడాక్స్ రియాక్షన్ అని నేను చెప్పచ్చు. సార్ మీరు హ్యాపీ బర్త్డే అంటుంటే నేను ఎవరిది అని చూస్తున్నా. యాక్చువల్లీ పేరు హ్యాపీ బర్త్డే, హీ హాస్ పుట్ అప్ హిస్ నేమ్ యాజ్ హ్యాపీ బర్త్డే, అందుకనే ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ హిమ్. ఓకే, సో ఆల్ ఇన్ వన్ స్టార్. హాయ్, గుడ్ ఈవినింగ్ అశోక్. హాయ్ అశోక్, గుడ్ ఈవినింగ్. ఎస్ స్వప్న, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో మనకు ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరిగినట్లయితే ఆ పర్టికులర్ రియాక్షన్ని మనం రెడాక్స్ రియాక్షన్ అని పిలుస్తాం.
సో బిఫోర్ ఐ టెల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియాక్షన్ రాస్తాను. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ రియాక్షన్, H2 plus O2 forming H2O. సో ఈ పర్టికులర్ రియాక్షన్ని నేను రెడాక్స్ రియాక్షన్ అని పిలుస్తాను. ఓకే, సో దట్ మీన్స్ ఈ పర్టికులర్ రియాక్షన్లో ఏది ఆక్సిడేషన్ అండర్గో అవుతుంది, ఏది రిడక్షన్ అండర్గో అవుతుంది అనే విషయం మనకు తెలియాలి. ఇది తెలియాలి అని అంటే ఫస్ట్ అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటో తెలియాలి, రిడక్షన్ అంటే ఏంటో మనకు తెలియాలి. So we will go to the basics, we'll try to understand the basics, that is what is oxidation, what is reduction. So first thing we'll try to understand is about oxidation and the reduction. So to understand this oxidation and reduction, okay, there are different ways of defining oxidation and reduction. So basically ga manam oxidation ela define chestamante, so the basic definitions, so the very basic definitions మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న డెఫినేషన్స్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ ఇట్ దట్ యూ మైట్ హ్యావ్ లెర్న్డ్? హాయ్ శశి, గుడ్ ఈవినింగ్ మహి. హాయ్, గుడ్ ఈవినింగ్ మహి. సో ద ఫస్ట్ డెఫినేషన్ ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఆక్సిడేషన్ ఇస్ గెయిన్ ఆఫ్ ఆక్సిజన్, ఆర్ గెయిన్ బదులు అడిషన్ రాస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇస్, oh my god, addition of oxygen. Vinnara? So if there is oxygen that is getting added into a substance, ante for example ikkada C plus O2 forming CO2. So ee particular reaction lo manaku oxygen is getting added to carbon. So hence ikkada manaku oxidation anedi jarugutundi ani manam cheppochu. Okay, so this is the one of the basic thing, addition of oxygen. Alane రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కూడా ఏంటి, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ రిడక్షన్. సో హైడ్రోజన్ రిమూవ్ చేసినా కూడా we call that as reduction. Understood? Is this clear? Okay, so this is one of the simplest definition that we would have learned. So దీంతో పాటు the other way I can define this is addition of high electronegative atom కూడా, addition of high electronegative atom. So this is also known as oxidation. Okay, and alane removal of electropositive atom kuda, removal of electropositive, electronegative atom, electropositive atom manam తీసేసిన కూడా, that is also referred to as oxidation. So these are few basic definitions you might have learnt. Okay, so now what is the other definitions of reduction then? Reduction ela define chestam manam? So reduction, it is just the opposite of oxidation. So reduction చూసినట్లయితే ఇక్కడ addition of oxygen, so here it is removal of oxygen, removal of oxygen. Alane reduction can also be defined as what? Gain of hydrogen. Gain of hydrogen is also known as reduction. And then similarly you can write few definitions like removal of electronegative atom, removal of electronegative atom is also reduction, and similarly gain of electropositive atom, gain of electropositive atom. So ivanni kuda, these are the various definitions for oxidation and reduction. Okay, so this is something we have learned in the past. So there are two most important definitions. In nalgu kakunda, there are two most important definitions for oxidation and reduction. So we are going to learn that. So adi nerchukune mundu, first let's try to understand about oxidation number. So first thing, ఇది ఇంకొక రెండు డెఫినేషన్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ టూ మోర్ డెఫినేషన్స్. సో దెర్ ఆర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. సో ఈ టూ మోర్ డెఫినేషన్స్ నేర్చుకునే ముందు ఫస్ట్ టూ మోర్ డెఫినేషన్స్ వీ హ్యావ్. సో ఈ డెఫినేషన్స్ మనం నేర్చుకునే ముందు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ఆక్సిడేషన్ నంబర్. ఆక్సిడేషన్ నంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ హియర్.
సో మీకు గుర్తున్నట్లయితే when we are discussing about the basic concepts of chemistry, సో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద ఆక్సిడేషన్ నంబర్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ లిసన్ టు దట్ పర్టికులర్ లెక్చర్? ఎంతమంది విన్నారు? సో ఆక్సిడేషన్ నంబర్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ నంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా డిస్కస్ చేశాను ఇన్ ద సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ ఇట్? సార్ మళ్ళీ చెప్పండి అని అన్నా కూడా నేను మళ్ళీ చెప్తాను. లేదు సార్ వీ విల్ రెఫర్ టు ఇట్ అన్నా కూడా ఐఎమ్ ఓకే విత్ ఇట్. So do you want me to explain here? Hi Manikanta, sir, how to prepare for advanced? Manikanta, I would say at this point of time, focus on the mains. Okay, so I'm sure, let's focus on the mains. So then once you do it, okay, then go on a full-fledged basis. If you're confident enough, then let's go on the advanced. Okay. I will suggest you also, Manikanta ఖచ్చితంగా I will give you certain suggestions. Okay, నేను విన్నాను, నేను ఓకే టెల్ అగైన్, మళ్ళీ చెప్పండి. ఓకే ఫైన్, లెట్ మీ డిస్కస్ అబౌట్ దిస్ ఆక్సిడేషన్ నంబర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆక్సిడేషన్ నంబర్ అనేది ఇది ఒక హైపోథెటికల్ నంబర్. ఏంటిది? సో ఇది ఒక హైపోథెటికల్ నంబర్. ఇది ఒక హైపోథెటికల్ నంబర్. హైపోథెటికల్ నంబర్ అంటే ఏంటో నేను చెప్తాను. సో బేసికల్గా మనం కానీ కాంపౌండ్స్ తీసుకున్నట్లయితే మనకు రెండు రకాల కాంపౌండ్స్ ఉంటాయి. సో కాంపౌండ్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటేంటంటే అయానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. యూ హ్యావ్ అయానిక్ కాంపౌండ్స్. సో దీంతో పాటుగా మనకు కొన్ని కోవలెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. కరెక్ట్, కొన్ని కోవలెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. రైట్. సో అయానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, కోవలెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. సో అయానిక్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయి? బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగి మనకు అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మరి కోవలెంట్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయి? బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మనం ఏదైనా ఒక అయానిక్ కాంపౌండ్, బేసికల్గా అయానిక్ కాంపౌండ్స్లో ఎలా అంటే చార్జ్ ఆన్ ద ఆటమ్, చార్జ్ ఆన్ ఆటమ్ is its oxidation number, is its oxidation number or oxidation state. So basically నేను NaCl తీసుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ NaCl. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ MgCl2. సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ సోడియం హియర్? సో ఇక్కడ సోడియం మీద చార్జ్ వచ్చి +1, క్లోరిన్ మీద -1. కరెక్ట్. హెన్స్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సోడియం ఇస్ +1, oxidation state of chlorine is -1. So basically it is oxidation number or oxidation state on an ionic compound is nothing but the charge on the atom that is present in the given compound. Okay. Ambati, hi Santosh, good evening Santosh. So మరి MgCl2 ఎలా డిఫైన్ చేస్తాం? సేమ్ థింగ్. దీని మీద +2 చార్జ్ ఉందా? సో దీని మీద ఒక్కొక్క క్లోరిన్ మీద -1 చార్జ్ ఉందా? Hence the oxidation state of each chlorine is -1, oxidation state of each magnesium is +2. So ఇలా అయితే oxidation number in the ionic compound మనం కనుక్కోవచ్చు. Understood? This is as simple as that. So ఇలా సింపుల్గా కనుక్కోవచ్చు మనం ఆక్సిడేషన్ నంబర్ని. కానీ కోవలెంట్ కాంపౌండ్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ నంబర్ అనేది ఒక హైపోథెటికల్ నంబర్ అవుతుంది. సో ఎందుకు ఇలా చెప్తున్నారు సార్? వై ఆర్ యూ టెలింగ్ దిస్ యాజ్ ఏ హైపోథెటికల్ నంబర్? సో ఒక కోవలెంట్ కాంపౌండ్ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్గా ఇక్కడ HCl అనేది ఒక కోవలెంట్ కాంపౌండ్ అని చెప్పచ్చు. కరెక్ట్. సో HCl అనేది ఒక కోవలెంట్ కాంపౌండ్. సో ఒక కోవలెంట్ కాంపౌండ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ప్రతి బాండ్ మస్ట్ బి అకౌంటెడ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ దిస్ ఆక్సిడేషన్ నంబర్. గుర్తుపెట్టుకోండి. సో వెన్ ఇట్ కమ్స్ టు కోవలెంట్ కాంపౌండ్స్, ఎవ్రీ బాండ్ must be accounted, must be accounted. So basically గా ఏంటి అసలు ఎవ్రీ బాండ్ మస్ట్ బి అకౌంటెడ్ అంటే వాట్ హ్యాస్ టు బి అకౌంటెడ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ వి టాకింగ్ అబౌట్? సో మనకు కోవలెంట్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే మల్టిపుల్ బాండ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఎన్నో రకరకాల ఎన్నెన్నో బాండ్స్ ఉంటాయి. కరెక్ట్. సో మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నాం. సో హౌ టు ఫైండ్ వితౌట్ డ్రాయింగ్ స్ట్రక్చర్స్? ఇట్స్ నాట్ ఎ పాసిబిలిటీ. కృతి స్ట్రక్చర్ తెలియకుండా, స్ట్రక్చర్ అంటే మనకు జస్ట్ బాండ్స్ ఎలా ఉంటాయో తెలియకుండా
ఆక్సిడేషన్ నంబర్ అనేది పర్ఫెక్ట్గా మనం కనుక్కోలేం. ఎందుకంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎరర్స్ ఇఫ్ యూ ట్రై టు క్యాలిక్యులేట్ దట్. మనకున్నాయి మెథడ్స్ ఉన్నాయి, దెర్ ఇస్ అ మెథడ్ టు క్యాలిక్యులేట్ వితౌట్ ద స్ట్రక్చర్. కానీ ప్రతి దాంట్లో నీకు కరెక్ట్ వాల్యూ వస్తుంది అన్న నమ్మకం అయితే ఉండదు. ఫర్ ఎగ్జామ్, ఎందుకంటే అది కూడా నేను టీచ్ చేస్తాను ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్ కృతి. ఓకే, బిఫోర్ దట్ లెట్స్ ఫోకస్ ఆన్ దిస్, దెన్ ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ దట్. అసలు ఆ మెథడ్ ఏంటి, దేనికి అప్లై చేయొచ్చు, ఎటువంటి సినారియోస్లో అప్లై చేయొచ్చు, ఐ విల్ టీచ్ యూ దట్ ఆల్సో. ఓకే, హాయ్ జయన్, గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ మనకు కనిపించే హెచ్సిఎల్లో ఏంటంటే, సో ఇది ఒక పోలార్ కాంపౌండ్, కరెక్ట్. సో ఇది పోలార్ కాంపౌండ్ అన్నప్పుడు మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో ఉంటాయి. సో ఈ డైరెక్షన్లో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు మనకు క్లోరిన్ మీద పార్షియల్ నెగటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, కరెక్ట్. సో ఎందువల్ల పార్షియల్ నెగటివ్ పార్షియల్ పాజిటివ్, బికాస్ ఇక్కడ ఈ రెండు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంది కాబట్టి వీటి మధ్య మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి టువర్డ్స్ క్లోరిన్, కరెక్ట్. సో బేసికల్గా oxidation number on a covalent compound is the hypothetical number that is obtained on the atom assuming the bond is completely ionic. అంటే ఇక్కడున్న బాండ్ అనేది కోవలెంట్ బాండ్, కానీ దీన్ని మనం ఎలా అజ్యూమ్ చేసుకుంటున్నాం, వీఆర్ అజ్యూమింగ్ దట్ ద బాండ్ ఇస్ కంప్లీట్లీ అయానిక్. సో కంప్లీట్లీ అయానిక్ అంటే దాని అర్థం ఏంటి, సో ఒకవేళ ఈ బాండ్ కనుక అయనైజ్ అయినట్లయితే వాట్ విల్ బి ద ఛార్జ్ ఆన్ క్లోరిన్? Can I say the charge on chlorine will be -1 and the charge on hydrogen will be +1? So now, hence, the overall charge on this hydrogen, because of the total bonds that are around the hydrogen, is only +1. Hence, this is the oxidation number of hydrogen. Mari chlorine ke ela ante, chlorine -1 is the overall charge on this particular chlorine because of the total bonds that are bonded with chlorine. Hence, the oxidation number is -1 అని చెప్తాం. అండ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఫర్ SO2 అనుకోండి, సో సల్ఫర్ డైఆక్సైడ్. సో మనకి ఇక్కడ డబల్ బాండ్ ఆక్సిజన్, ఇది మనకు సల్ఫర్ డైఆక్సైడ్ అని పిలుస్తాం. సో ఇది ఒక కోవలెంట్ కాంపౌండ్ అనమాట. సో ఇటువంటి ఒక కోవలెంట్ కాంపౌండ్లో ఇక్కడ మనకు సల్ఫర్కి ఆక్సిజన్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉందా? ఎస్. సో ఇక్కడ మనకు రెండు బాండ్స్ ఉన్నాయి. సో మనకు మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది టువర్డ్స్ ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడ కూడా మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది టువర్డ్స్ ఆక్సిజన్ ఉంటుంది. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటంటే దిస్ విల్ బి పార్షియల్లీ నెగటివ్, పార్షియల్లీ పాజిటివ్, పార్షియల్లీ నెగటివ్, పార్షియల్లీ పాజిటివ్. సో ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇక్కడున్న కోవలెంట్ బాండ్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్ అయానిక్, ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అయానిక్, వాట్ కుడ్ బి ద ఛార్జ్ ఆన్ ద సల్ఫర్ బికాస్ ఆఫ్ దిస్ సింగిల్ బాండ్? అంటే ఈ ఒక్క బాండ్ వల్ల సల్ఫర్ మీద ఎటువంటి ఛార్జ్ అనేది వస్తుంది? కెన్ యూ గెస్ వాట్ కుడ్ బి ద ఛార్జ్ ఆన్ సల్ఫర్? సో మనం ఇక్కడ గమనించినట్లయితే 2 electrons ఆర్ దేర్ నా హియర్. సో ఈ 2 electrons ఆర్ గోయింగ్ టువర్డ్స్ దిస్ ఆక్సిజన్ కదా. సో దట్ మీన్స్ అప్పుడు మనకు సల్ఫర్ మీద ఈ బాండ్ వల్ల +2 వస్తుంది అండ్ ఈ బాండ్ వల్ల ఆక్సిజన్ మీద -2 వస్తుంది. ఒప్పుకుంటారా? బికాస్ ఆఫ్ దిస్ డబల్ బాండ్. సో నా ఈ మాలిక్యూల్ అన్ని బాండ్స్ అనేవి హ్యావ్ యూ అకౌంటెడ్ ఎవ్రీ సింగిల్ బాండ్? లేదు, ఈ బాండ్ని మాత్రమే వీ హ్యావ్ అకౌంటెడ్. సో దెర్ ఇస్ వన్ మోర్ హియర్. సో ఇప్పుడు దీన్ని ఎలా అకౌంట్ చేయాలి? సేమ్ థింగ్, వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉందా? ఎస్. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒకవేళ దీన్ని కానీ కంప్లీట్లీ అయనైజ్ అయితే దీని మీద వచ్చే ఛార్జ్ ఎంత? -2 వస్తుంది అండ్ ఈ బాండ్ వల్ల ఇక్కడ ఇంకొక +2 వస్తుంది. సో ఓవరాల్గా మనం సల్ఫర్ మీద ఛార్జ్ చూసినట్లయితే +4 ఇస్ ద ఛార్జ్ ఆన్ ద సల్ఫర్, వెరాస్ ఆక్సిజన్ మీద -2, ఈ ఆక్సిజన్ మీద -2 ఉంటుంది. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సార్ ఓల్డ్ క్లాసెస్ ఫాలో అవ్వాలా లేకపోతే ఇప్పుడు అవెంజర్స్ ఫాలో అవ్వాలా సార్? అంటే ఓల్డ్ క్లాసెస్ అయిపోయాక ఇది రికార్డెడ్ విందాం అనుకుంటున్నా సార్, కానీ క్యాచ్అప్ అవ్వనేమో అని అనిపిస్తుంది. స్ట్రేంజర్, నువ్వు వాట్ ఈస్ యువర్ గ్రేడ్? ఇఫ్ యు ఆర్ ఇన్ గ్రేడ్ 12th, ఓకే, గ్రేడ్ 12thలో ఉన్నట్లయితే ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు రివైజ్ ఇట్. లేదు సార్ నేను ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని ప్రిపేర్ అవుతున్నాను అంటే నీకు ఏదైతే నువ్వు చదవాలనుకున్నావో ఆ క్లాసెస్ ఒకటే విను. అంటే పాస్ట్లో ఒకవేళ ఏదైనా క్లాసెస్ జరుగుంటే సో ఆ క్లాసెస్లో ఏదైనా నీకు దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ అనిపిస్తే ప్రయారిటైజ్ దట్. సో తర్వాత నీకు టైం ఉంటే మిగతావైనా నువ్వు వినొచ్చు. ఓకే సార్ అర్థం అవ్వట్లే, ఓకే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే, సో సిద్ధార్థ్, వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్లో చార్జ్ ఆన్ ద atom is nothing but the oxidation number. అంటే ఇక్కడ sodium oxidation number is what? This is the oxidation number of sodium. This is the oxidation number of chlorine in this particular compound.
సో అలానే ప్రతి ఆటమ్కి కూడా ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో కోవలెంట్ కాంపౌండ్స్ విషయానికి వచ్చేసరికి ఎస్, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి కోవలెంట్ కాంపౌండ్స్కి విషయానికి వచ్చేసరికి మనకేంటంటే ఇక్కడ ఎలాగైతే అయనైజ్ అయినప్పుడు ఆటమ్స్ మీద ఛార్జ్ వస్తుంది, కానీ ఇక్కడ మనకు అసలు అయనైజేషన్ జరగట్లేదు, కంప్లీట్ అయనైజేషన్. కానీ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఏమని, ఈ బాండ్ అనేది కంప్లీట్గా అయనైజ్ అయ్యింది అనే ఒక అజంప్షన్ మనం చేసుకుంటున్నాం. సో ఇలా అజంప్షన్ చేసుకుంటున్నామంటే వాట్ డస్ ఇట్ మీన్ హియర్? సో దట్ మీన్స్ ఇక్కడ HCl తీసుకున్నప్పుడు ఈ బాండ్ అనేది బేసికల్గా ఒక పోలార్ బాండ్, అంటే వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంది ఈ రెండు ఆటమ్స్ మధ్య. సో అందువల్ల క్లోరిన్ మీద పార్షియల్ నెగిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఒకవేళ ఇదే బాండ్ కనుక కంప్లీట్గా అయనైజ్ అయినట్లయితే మనకు క్లోరిన్ మీద ఏం ఛార్జ్ వస్తుంది? -1 ఛార్జ్ వస్తుంది. అదే హైడ్రోజన్ మీద ఏం ఛార్జ్ వస్తుంది? +1 వస్తుంది, ఎందుకంటే ఈ బాండ్ మొత్తం క్లోరిన్కి వెళ్ళిపోతుంది. సో దీని మీద -1 ఛార్జ్, ఇక్కడ +1 ఛార్జ్ వస్తుంది. మళ్ళీ అలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం. సో ఈ ఎగ్జాంపుల్లో సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకున్నాం. సో సల్ఫర్ డైఆక్సైడ్ మనకు ఇలా, దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో ఇటువంటి స్ట్రక్చర్ ఉన్నప్పుడు ప్రతి ఆటమ్ మీద వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సల్ఫర్ డైఆక్సైడ్, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ద సల్ఫర్ డైఆక్సైడ్. ఇటువంటి క్వశ్చన్ ఎవరన్నా మనల్ని అడిగినట్లయితే, జున్ను వాట్ ఇస్ ఇట్ సార్, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ NH4SO2? It is not NH4SO2, it has to be NH4SO4. So NH4 twice SO4 undali. I will tell you, don't worry. Juno, I will tell you for sure. 2 minutes. I'll explain you. First, ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ అది ఎలా రాయాలో తెలియాలి కదా. we will do that, no issues with that. సో ఇక్కడ మనకు ఇక్కడ మనకు డబుల్ బాండ్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఎలాగైతే ఒక బాండ్ ఉంది కాబట్టి ఒక బాండ్ అకౌంట్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ మనకు 2 బాండ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఒక బాండ్, ఇటు సైడ్ ఒక బాండ్. సో మాలిక్యూల్లో ఉండే ప్రతి బాండ్ని మనం వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీ సింగిల్ బాండ్. సో అందుకు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ఇక్కడ సల్ఫర్కి ఆక్సిజన్ మధ్య ఒక డబుల్ బాండ్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉందా లేదా అనేది గమనించాలి. సో సల్ఫర్కి ఆక్సిజన్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఉంది. సో అప్పుడు మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎటు సైడ్ ఉంటాయి? ఆక్సిజన్ వైపు ఉంటాయి. సో ఆక్సిజన్ వైపు ఉంటాయి అంటే అప్పుడు ఈ బాండ్ ఒకవేళ కంప్లీట్గా అయనైజ్ అయినట్లయితే ఈ బాండ్ వల్ల ఆక్సిజన్ మీద -2 ఛార్జ్ వస్తుందా? ఎందుకంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ విల్ బి క్లోజ్ టు ఆక్సిజన్. సో దిస్ ఇస్ -2. మరి సల్ఫర్ మీద డెఫిషియన్సీ ఏర్పడుతుంది కాబట్టి +2 వస్తుందా? కరెక్ట్. ఓకే, నాన్ పోలార్ కాంపోనెంట్స్ ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. శివాజీ చెప్తాను నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని అప్పుడు చెప్తాను నాన్ పోలార్ కూడా. మరి సల్ఫర్ ఆక్సిజన్ ఇక్కడ వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉందా? ఎస్ ఉంది. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. అంటే ఈ ఒక పర్టికులర్ బాండ్ కనుక కంప్లీట్ అయనైజ్ అయితే ఈ 2 ఎలక్ట్రాన్స్ విల్ బి టువర్డ్స్ ఆక్సిజన్. సో -2 ఛార్జ్. సో సల్ఫర్ మీద ఈ బాండ్ వల్ల ఇక్కడ డెఫిషియన్సీ ఏర్పడుతుందా? +2. సో ఇలా ప్రతి బాండ్ని అక్యుములేట్ చేస్తే మనకు ఓవరాల్ ఛార్జెస్ ఏదైతే వస్తాయో దట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ద ఆక్సిడేషన్ నంబర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్. సో P4 తీసుకుంటాను ఈసారి. సో అందరికీ తెలుసు కదా ఇది P4 ఫాస్ఫరస్. సో దిస్ ఈస్ వైట్ ఫాస్ఫరస్. సో అందరికీ ఇది P4 అని తెలుసు, వైట్ ఫాస్ఫరస్. సో ప్రతి ఫాస్ఫరస్ కూడా 3 ఫాస్ఫరస్తో బాండ్ అయింది. సో ఇది కూడా మనకు ఒక బట్ ఇది ఇట్స్ నాట్ ఎ కోవలెంట్ కాంపౌండ్, ఇట్ ఈస్ ఎ మాలిక్యూల్. ఓకే, ఇది కాంపౌండ్ కాదు, ఒక ఎలిమెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో బేసికలీ దిస్ ఇస్ అన్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్లో కూడా మనకు ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా మనకు ఆ ఎలిమెంట్స్ మీద ఎంత ఛార్జ్ ఉందనేది మనకు కావాలి కదా, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఈచ్ ఆటమ్ అనేది మనకు కావాలి కదా. సో ఇప్పుడు ఈ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ప్రతి ఫాస్ఫరస్ ఎన్ని బాండ్స్ ఫామ్ అయింది? 1, 2, 3 బాండ్స్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఎవ్రీ బాండ్ని వీ హ్యావ్ టు అకౌంట్. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఫస్ట్ బాండ్. ఈ బాండ్ చూసామనుకోండి. సో ఈ బాండ్ అనేది 2 ఫాస్ఫరస్ మధ్య ఉంది. సో డూ దే డిఫర్ ఇన్ దేర్ ఎలక్ట్రోనెగటివిటీస్? నో, వాటి మధ్య ఎటువంటి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఉండదు. అది లేదన్నప్పుడు వాట్ ఆబ్వియస్గా ఈ బాండ్ వల్ల మనకు ఒకవేళ ఇది అయనైజ్ అయింది అనుకోండి, అసలు ఇక్కడ అయనైజ్ అవ్వడానికే లేదు. ఒకవేళ అయనైజ్ అయినా ఇది రెండుటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది లేదు. అందువల్ల ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ బాండ్ ద చార్జ్ ఫాస్ఫరస్ హైపోథెటికల్ చార్జ్ ద ఫాస్ఫరస్ వుడ్ గెట్ ఇట్స్ 0 అనమాట. అలానే ఈ ఫాస్ఫరస్ మీద కూడా 0 వస్తుంది. మరి అలానే ఫాస్ఫరస్ ఇంకో బాండ్ కూడా ఫామ్ అవుతుంది కదా, అది కూడా అకౌంట్ చేయాలి కదా. ఎస్, సో లెట్స్ అకౌంట్ ఫర్ దిస్ పర్టికులర్ బాండ్. సో ఈ బాండ్ వల్ల మనకు అక్కడ ఉన్న ఫాస్ఫరస్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది? +0 వస్తుంది. ఇక్కడ కూడా +0 వస్తుంది. సో ఇక్కడ కూడా 0 వస్తుంది. ఎందుకు 0 వస్తుందంటే వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది లేదు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఇంకో బాండ్ ఉంది కదా, సో ఈ బాండ్ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. సో ఈ బాండ్ వల్ల మధ్య సేమ్ ఆటమ్స్, సో హెన్స్ దిస్ ఫాస్ఫరస్ విల్ గెట్ 0 బికాస్ ఆఫ్ దిస్ బాండ్. దీనికి 0 వస్తుంది. సో 3 బాండ్స్ అయిపోయాయి. ఇంకా మనకి 3 బాండ్స్ ఉన్నాయి. సో ఈ 3 బాండ్స్ వల్ల మనం కానీ చూసినట్లయితే ఈ సింగిల్ బాండ్ వల్ల
ఫాస్ఫరస్కి సేమ్ ఫాస్ఫరస్. సో దీనికి +0. సో ఇక్కడ కూడా మనకు +0 వస్తుంది. అలానే మనకు ఇంకా 2 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అవి కూడా అకౌంట్ చేయాలి కదా. సో ఇఫ్ యూ అకౌంట్ ఫర్ దోస్ 2 ఆల్సో, సో ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ బాండ్ దిస్ విల్ గెట్ +0, దిస్ ఈజ్ ఆల్సో గెటింగ్ +0. మళ్ళీ ఇక్కడ ఇంకో బాండ్ ఉందా? ఎస్. సో దీనివల్ల +0 అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఫాస్ఫరస్ మీద ఇన్ ద మాలిక్యూల్ P4 phosphorus has 0 oxidation state అని మనం చెప్తాం అన్నమాట. Understood? Is this clear? Did you understand this? Okay. So let's talk about nitrogen. For example, నేను నైట్రోజన్ తీసుకున్నాను అనుకోండి. For example, let me take nitrogen. So nitrogen, triple bond nitrogen. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నైట్రోజన్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉందా? లేదు. వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు 0. ఇలా 0 ఉంది అంటే ఒకవేళ ఈ పర్టికులర్ బాండ్ నేను అయనైజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇట్ విల్ నాట్ అండర్గో ఎనీ అయనైజేషన్ హియర్. సో అంటే ఇక్కడ దీని మీద వచ్చే ఛార్జ్ 0, దీని మీద వచ్చే ఛార్జ్ 0. అందువల్ల నైట్రోజన్ మాలిక్యూల్లో ఆక్సిడేషన్ నంబర్ ఇస్ 0 అని మనం చెప్తాం. ఓకే, అండర్స్టూడ్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ few rules in figuring out the oxidation number. తర్వాత we'll try to solve so many different type of questions. జున్ను నువ్వు అడిగిన దానికి నేను I will tell you. Okay, understood? Any questions still here? Any questions? It is not NH4SO2 ఎందుకంటే SO2 అనేది ఒక మాలిక్యూల్, సో that will not exist as an ion. I will explain you that also. Okay, understood? Any question till here? So let's try to check out some rules. So కొన్ని రూల్స్ గురించి మాట్లాడినట్లయితే, సో లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ రూల్. సో ద ఫస్ట్ రూల్ ఏంటంటే ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ an atom is equal to 0. అంటే దీని అర్థం ఏంటంటే మెగ్నీషియం ఉందనుకోండి, ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ మెగ్నీషియం ఇస్ 0. ఒకవేళ అల్యూమినియం ఉందనుకోండి, ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ అల్యూమినియం హియర్ ఇస్ 0. ఒక సింగిల్ ఆటంలో ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ అల్యూమినియం హియర్ ఇస్ 0, మెగ్నీషియం ఇస్ 0. అలానే ఒకవేళ నైట్రోజన్ ఉందనుకోండి, సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ నైట్రోజన్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు 0. ఇలా మనం చెప్పచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇది కాకుండా సిమిలర్గా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ కుడ్ బి అన్ ఆటమ్ ఆర్ ఎ మాలిక్యూల్ containing same type of atoms. So element is a matter containing same type of atoms. So same type of atoms ఉన్నట్లయితే, sir clear audio my okay, is my audio clear? Okay, so ఇప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ గురించి మాట్లాడుతున్నామంటే ఇక్కడ what does it mean? సో ఒక ఎలిమెంట్ అంటే ఎన్నో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అండ్ సిమిలర్గా లెట్స్ సే యూ హ్యావ్ S8 ఉంటుంది, అలానే P4 ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలిమెంట్సే కదా. సో అలానే Ag కూడా ఒక ఎలిమెంటే. సో ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అన్నిటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ is equal to 0. Oxidation state of oxygen is also equal to 0. Oxidation state of sulfur is also equal to 0. So oxidation state of phosphorus is equal to 0. Oxidation state of silver is also equal to 0. సో సింగిల్ ఆటమ్స్ అయితే ఎందుకు 0 ఇవి అంటే ఇట్ ఈస్ నాట్ అటాచ్డ్ టు ఎనీ అదర్ ఆటమ్. సో ఇది వేరే ఆటమ్స్కి అటాచ్డ్గా లేవు. ఒకవేళ వేరే ఆటమ్స్కి అటాచ్డ్గా ఉన్నట్లయితే అప్పుడు మనం ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కంపేర్ చేసి ఉంటాం. సో ఇవి ఇండివిజువల్గా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది 0. సార్ మరి ఇక్కడ ఇవి వేరే ఆటమ్స్కి అటాచ్ అయి ఉన్నాయి కదా, మరి వీటికి ఎందుకు 0 వస్తుంది? ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇక్కడ మనకు ఫాస్ఫరస్లో చూపించాలి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫిగర్ అవుట్ ఇన్ ద S8 ఆల్సో. ఓకే, సో ఒకవేళ మనం S8లో గమనించినా కూడా, సో దిస్ ఇక్కడ మనకు సల్ఫర్ ఉంటుంది కదా. సో ఎవ్రీ సల్ఫర్ ఇస్ బాండెడ్ టు 2 అదర్ సల్ఫర్స్. సో ఇలా 8 సల్ఫర్స్ S8లో. సో మనం ప్రతి ఒక్క సల్ఫర్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 0. సో అందువల్ల ప్రతి సల్ఫర్ మీద మనకు 0 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ 0 ప్రతి బాండ్ వల్ల సల్ఫర్ మీద వచ్చే ఆక్సిడేషన్ స్టేట్ 0. అందుకనే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇస్ 0 అని మనం పిలుస్తాం అన్నమాట. ఓకే, అండర్స్టూడ్. సో మన అలానే వాట్ ఈస్ ద థర్డ్ వన్? సో థర్డ్ ఏంటంటే సిమిలర్గా
oxidation state of an ion is equal to charge on the ion. Is equal to charge on the ion. Charge on the ion. So ion మీద ఏదైతే charge ఉంటుందో that will be the oxidation state. For example, నేను కనుక n-3 తీసుకున్నాను అనుకోండి, ఈ కేసులో oxidation state of nitrogen is equal to -3. Cl-1 తీసుకున్నాను అనుకోండి, oxidation state of chlorine in this particular case is equal to -1. ఒకవేళ let's say I'm taking Ag+1 తీసుకున్నాను అనుకోండి, ఈ కేసులో oxidation state of Ag is equal to +1. So this is how you say this. Understood? So Junu nickel 0. దాంట్లో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి జున్ను. యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఐ విల్ టెల్ యూ దట్. యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. ఎవ్రీ క్వశ్చన్ విల్ సాల్వ్. ఓకే, లాస్ట్ 20 minutes కంప్లీట్ క్వశ్చన్స్. ఓకే, ఇంకొక 40 minutes, ఇంకొక 30 minutes మీరు కానీ కంటెంట్ విన్నట్లయితే ఆఫ్టర్ వీ హ్యావ్ 50 more minutes కదా. సో ఈ 50 minutes తర్వాత నెక్స్ట్ లాస్ట్ 20 minutes ఫుల్ క్వశ్చన్సే సాల్వ్ చేద్దాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? చార్జ్ ఎలా తెలుస్తుంది సార్? సో బేసికల్గా మనకు అయానిక్ కాంపౌండ్స్లో అయితే చార్జ్ ఉంటుంది కదా. సో అయానిక్ కాంపౌండ్స్లో అయితే మనకు చార్జ్ అనేది తెలిసిపోతుంది కదా. సో యూ నో దాట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను Na2SO4 అన్నాను అనుకోండి. సో Na2SO4 మీద సోడియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఎలా చెప్తాం? మనకి ఇది ఒక అయానిక్ కాంపౌండ్ కాబట్టి సోడియం మీద మనకు +1 ఛార్జ్ ఉంటుంది, సల్ఫేట్ మీద -2 ఛార్జ్ ఉంటుంది, మనకు తెలుసు. సో దాట్ మీన్స్ హియర్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సోడియం ఇస్ +1 అని చెప్పచ్చు. ఓకే, కానీ మళ్ళీ ఇది ఒక అయాన్. ఈ అయాన్లో కూడా మళ్ళీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్, దెర్ ఆర్ బాండ్స్ ఇన్ ఇట్, కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. సో ఇలా కోవలెంట్ బాండ్స్ ఉన్నప్పుడు మళ్ళీ యూ హ్యావ్ టు గో విత్ ద కోవలెంట్ బాండింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మళ్ళీ కోవలెంట్ బాండ్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో అలా ఇక్కడ ఫిగర్ అవుట్ చేయాలి. ఓకే, సో అది ఎలా ఫిగర్ అవుట్ చేస్తామనేది ఐ విల్ షో యూ నో. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా రూల్స్ కూడా రాస్తాను. మళ్ళీ సల్ఫర్కి ఏముంటుంది అంటే ఇది దీని యొక్క స్ట్రక్చర్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సల్ఫేట్, -1, ఇక్కడ ఆక్సిజన్ -1 ఉంటుంది. సో ఇంతకుముందు మనం చూసినట్లుగా ప్రతి బాండ్ని వీ హ్యావ్ టు అకౌంట్. సో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ హియర్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ హియర్, మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు అయనైజ్ ఎవ్రీ సింగిల్ బాండ్. సో ఒక్కొక్కటిగా తీసుకోండి. సో ఇప్పుడు సల్ఫర్, ఆక్సిజన్ వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుందా? ఎస్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ. సో అప్పుడు మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో ఉంటాయి? ఆక్సిజన్ వైపు ఉంటాయి. సో ఆక్సిజన్ వైపు ఉంటాయంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాండ్ ఆక్సిజన్ మీద మనకు -1 ఛార్జ్ వస్తుంది. మరి సల్ఫర్ మీద ఎంత వస్తుంది? +1 ఛార్జ్ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ వన్ సింగిల్ బాండ్. మరి అలానే ఈ సైడ్ బాండ్ ఉంది కదా. సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ వైపు ఉంటాయి. అలా అన్నప్పుడు దెన్ కెన్ ఐ సే ఈ పర్టికులర్ బాండ్ కానీ నేను అయనైజ్ చేసినట్లయితే ఈ సల్ఫర్ మీదేమో నాకు ఇంకొక +1 వస్తుంది, ఈ ఆక్సిజన్ మీదేమో ఇంకో -1 వస్తుంది కదా. కరెక్ట్? సో 2 బాండ్స్ అయితే డన్. మళ్ళీ ఇక్కడ ఇంకా 2 బాండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ సల్ఫర్కి ఆక్సిజన్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుందా? ఎస్, ఉంటుంది. సో ఇఫ్ దే డిఫర్ ఇన్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? మనకు ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ విల్ బీ టువర్డ్స్ ఆక్సిజన్. సో అప్పుడు మనకు ఆక్సిజన్ మీద ఎంత వస్తుంది? -2 వస్తుంది. ఈ సల్ఫర్ మీద ఏమో +2 వస్తుంది. మళ్ళీ అలానే ఇంకో బాండ్ ఉంది కదా. సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బీ టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. సో సల్ఫర్కి ఆక్సిజన్ మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఆక్సిజన్ వల్ల ఈ డబుల్ బాండ్ వల్ల ఆక్సిజన్ మీద -2 వస్తుంది, ఈ సల్ఫర్ మీద +2 వస్తుంది, ఎందుకంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ విల్ బి టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ఆటమ్ మీద వాట్ ఈస్ ద ఓవరాల్ థింగ్, ఇక్కడ వచ్చి ఓవరాల్గా -2 వస్తుంది. సో ఇక్కడ మనకు ఓవరాల్గా -2 ఉంది. సో ఇక్కడ కూడా ఓవరాల్గా -2 వస్తుంది. సో ఇక్కడ కూడా సల్ఫర్ మీద ఆల్రెడీ ఆక్సిజన్ మీద -2 ఉంది. మరి సల్ఫర్ మీద చూసినట్లయితే ఈ ఓవరాల్గా చూసినట్లయితే +6. సో ఇప్పుడు చెప్పండి, సో ఇక్కడ సల్ఫర్ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది? +6 వస్తుంది. అలానే ఆక్సిజన్ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? -2 వస్తుంది. సో ఇలా అయితే ఫిగర్ అవుట్ చేస్తాం వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మిక్స్డ్, అంటే కోవలెంట్ కాంపౌండ్, అయానిక్ కాంపౌండ్ 2 ఉన్నట్లయితే ఇలా అన్నమాట. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? Sir, I have a doubt. Is oxidation number and oxidation state are same? Yes, absolutely both are one and the same. Absolutely same. Okay, understood? So we have understood this third rule. Okay, Mari. So this is for an ion. So let's talk about fourth one. So fourth ఏంటంటే in general
hydrogen, okay, so hydrogen will show +1 and -1 oxidation state. అంటే దాని అర్థం ఏంటంటే ఈ హైడ్రోజన్ అనేది ఇన్ ఇట్స్ హైడ్రైడ్స్, సో మనకు మెటల్ హైడ్రైడ్స్ అనుకోండి. సో మెటల్ హైడ్రైడ్స్ అంటే ఏంటి, లైక్ NaH, అలానే KH, అలానే ఫర్ ఎగ్జాంపుల్ LiAlH4, లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో వీటిలన్నిటిలో కూడా హైడ్రోజన్కి ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ విల్ బి ఈక్వల్ టు -1 అనమాట. సో ఇక్కడ చూడండి NaH ఇది ఒక అయానిక్ కాంపౌండ్. సో దానివల్ల ఇక్కడేమో +1, ఇక్కడ -1, ఇక్కడ కూడా +1, ఇక్కడ -1. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? మరి ఇక్కడ LiAlH4లో చూస్తే లిథియం మీదేమో +1, అల్యూమినియం మీదేమో +3, ఇక్కడేమో -1 ఉంటుంది ఈచ్ హైడ్రోజన్ మీద. 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 4. సో అప్పుడు ఛార్జ్ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. అండర్స్టూడ్? సార్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంటల్ స్టేట్ ఇస్ 0. ఎస్, అబ్సల్యూట్లీ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంటల్ స్టేట్. ఎలిమెంట్స్ అంటేనే 0 అంతే. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇస్ 0, దట్ ఈస్ ఆల్. సార్ SO4 ఉన్నప్పుడు సింగిల్ ఆటమ్ పైన ఛార్జ్ తీసుకోవాలా లేకపోతే టోటల్ మాలిక్యూల్ పైనదా? సో SO4 ఉన్నప్పుడు నేను ఏం చేశాను, ఐ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ద ఛార్జ్ ఆన్ ఈచ్ ఆటమ్. ఇక్కడ ఆక్సిజన్ మీద ఛార్జ్ ఉంది, సో ఐ హ్యావ్ అకౌంటెడ్ దట్ ఛార్జ్ ఆల్సో, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛార్జ్ ఉంది. సో దిస్ ఈస్ ఆల్సో ఐ హ్యావ్ టు అకౌంట్ ఫర్ ద ఆక్సిడేషన్ స్టేట్. అర్థమైందా మహి? అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, నౌ లెట్స్ లుక్ అట్ దిస్. సో ఇక్కడ హైడ్రైడ్స్, సో అలానే నాన్ మెటల్ హైడ్రైడ్స్ ఉన్నాయి కదా. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద నాన్ మెటల్ హైడ్రైడ్స్, సో నాన్ మెటల్ హైడ్రైడ్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, అలానే NH3. సో ఇవన్నీ కొంచెం కోవాలెంట్ ఇన్ నేచర్. సో వీటిలన్నిటిలో కూడా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ విల్ బి ఈక్వల్ టు +1 అనమాట. ఇన్ జనరల్ గుర్తుపెట్టుకోండి. మరి ఏ కేసులో హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంటుంది? సో ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద హైడ్రోజన్ మాలిక్యూల్, సో ఒకవేళ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద హైడ్రోజన్ మాలిక్యూల్ దట్ ఈస్ H2, ఈ కేసులో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ విల్ బి ఈక్వల్ టు 0. ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇది ఒక మాలిక్యూల్ కాబట్టి and this is an element kabatti. So oxidation state of an element is 0. Understood? So is this clear? Okay. Then next thing we will look at the oxidation state. So fifth one is oxidation state of oxygen. So general ga oxygen state of oxygen is -2 anamata. So normal ga manaku oxygen vachi -2 oxidation chupistadi. So -2 kaakunda it also shows various other oxidation states. Idi -1 chupistadi, alane it will show 0 also, +1 చూపిస్తుంది, +2 చూపిస్తుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఆక్సిజన్ జనరల్గా -2 చూపిస్తుంది. సో దేంట్లో చూపిస్తుంది అంటే ఆక్సైడ్స్లో. సో నార్మల్గా మనకు ఆక్సైడ్స్లో ఆక్సిజన్ అనేది -2 చూపిస్తుంది. మెటల్ ఆక్సైడ్ కావచ్చు, నాన్ మెటల్ ఆక్సైడ్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెట్సే MgO అనుకోండి, అలానే CaO అనుకోండి, అలానే Na2O అనుకోండి, SO2 అనుకోండి, CO2 అనుకోండి. ఇవన్నిట్లో కూడా ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది -2 ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. MgO అంటే ఇక్కడ +2 -2, CaO అంటే +2 -2, మళ్ళీ ఇక్కడ Na2O అంటే సోడియం అనేది 2 సోడియం, సో ఇక్కడ +1 ఈచ్ సోడియం. సో ఆక్సిజన్ మీద అప్పుడు -2 ఉంటుంది. మరి ఇక్కడ SO2లో చూసినట్లయితే ఇంతకుముందే మనం చూసాం, వీ హ్యావ్ చెక్డ్ అవుట్ ఇన్ ద SO2. సో SO2లో చూసినట్లయితే ఇక్కడ -2 ఉందా ఆక్సిజన్ మీద? అబ్సల్యూట్లీ SO2 మీద మనకు -2 అయితే ఉంది. మరి అలానే CO2 కూడా సేమ్ మెథడ్లో మీరు ట్రై చేసినట్లయితే డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ చూసుకోవాలి. దట్ మీన్స్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కార్బన్ తీసుకోవాలి, డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఈ ప్రతి బాండ్ని మనం అక్యుములేట్ చేయాలి కాబట్టి ఈ బాండ్ వల్ల మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ వైపు ఉంటుంది కాబట్టి ఇక్కడ +2 వస్తుంది, సారీ దీని మీద ఛార్జ్ -2 వస్తుంది, ఇక్కడ +2 వస్తుంది. మళ్ళీ ఈ బాండ్ వల్ల ఇక్కడ -2 వస్తుంది, ఇక్కడ +2 వస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్లో కూడా కార్బన్ మీద ఆక్సిజన్ స్టేట్ వచ్చి +4 ఉంటుంది, ఆక్సిజన్ మీద ఏమో -2 ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్సైడ్స్. సో మన క్వశ్చన్ ఏంటంటే ఏ కేసులో ఆక్సిజన్ అనేది +1 +2 ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది? సో మనకు అర్థమైన విషయం ఏంటంటే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ దట్ సో ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్ రావాలి అని అంటే దట్ మీన్స్ ఒక X అనే ఆటమ్కి లెట్స్ సే దట్ ఆక్సిజన్ ఇస్ బాండెడ్. సో ఈ ఆక్సిజన్ ఆటమ్ అనేది +Xకి బాండ్ అయింది అనుకోండి. సో ఈ ఆక్సిజన్ మీద మనకు +1 ఛార్జ్ అనేది రావాలి అని అంటే కెన్ ఐ సే దట్ మనకు ఈ బాండ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి టువర్డ్స్ దిస్ X.
సో అప్పుడే కదా ఇక్కడ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. ఆ కేసులోనే కదా ఇక్కడ +1 రాగలుగుతుంది, ఇక్కడేమో -1 వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాండ్. అంటే కెన్ ఐ సే దట్ ఆక్సిజన్ మీద +1+2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది రావాలి అని అంటే ద ఓన్లీ వే ఇట్ క్యాన్ గెట్ ఇస్ ఇఫ్ దిస్ ఆక్సిజన్ ఇస్ అటాచ్డ్ టు హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. చెప్పచ్చా? ఒకవేళ ఇక్కడ మనకు ఆక్సిజన్ ఇస్ అటాచ్డ్ టు హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అంటే ఏది? దాన్ ఆక్సిజన్ విచ్ ఇస్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, దట్ ఈస్ ఫ్లోరిన్. దట్ ఈస్ ఫ్లోరిన్ కానీ అటాచ్ అయినట్లయితే అది +1+2 చూపిస్తుంది. అర్థమైందా? అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. ఓకే, మరి 0 ఎక్కడ చూపిస్తుంది? సో దిస్ ఇస్ షోన్ ఇన్ ద మాలిక్యూల్. సో ఆక్సిజన్ మాలిక్యూల్లో చూసినట్లయితే దట్ ఈస్ ఇన్ ద O2 మాలిక్యూల్. సో ఇక్కడ O డబల్ బాండ్ O. సో దీని మీద ప్రతి ఆక్సిజన్ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 0. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సో మరి -1 ఎక్కడ చూపిస్తుంది? సో ఇట్ ఈస్ షోన్ ఇన్ ద పెరాక్సైడ్స్. పెరాక్సైడ్స్లో చూసినట్లయితే ఆక్సిజన్ విల్ షో -1 ఆక్సిడేషన్ స్టేట్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ Na2O2 అనుకోండి. సో ఇక్కడ Na2O2 అంటే ఇక్కడ ఒక సోడియం మీద +1 ఉంటుంది. సో 2 సోడియంస్ కాబట్టి ఇక్కడ ఓవరాల్గా 2 into each +1. ఓకే, మరి ఇక్కడ ఆక్సిజన్ మీద ఎంత ఉండాలి? అప్పుడు ఓవరాల్గా -2 ఉండాలి. అప్పుడు ఈచ్ ఆక్సిజన్ మీద ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నేను 2x మస్ట్ బి ఈక్వల్ టు -2. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. సో పెరాక్సైడ్స్లో మనకు -1 ఉంటుంది. సో ఇది ఒక అయానిక్ కాంపౌండ్ కాబట్టి. అదే కనుక ఇఫ్ ఐఎమ్ లుకింగ్ అట్ ద కోవలెంట్ కాంపౌండ్, సో H2O2 తీసుకున్నాను అనుకోండి. H2O2లో చూసినట్టయితే దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్, ఇలా హైడ్రోజన్ ఉంటుంది, ఇలా హైడ్రోజన్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఆక్సిజన్ మీద -1 వస్తుందా రాదా? ఎలా చేస్తారు? మన మెథడ్ ఉంది కదా. కోవలెంట్ కాంపౌండ్స్ కానీ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? వాటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ మనం చూసుకోవాలి. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూసుకోవాలంటే ప్రతి బాండ్ని ఇక్కడ అక్యుములేట్ చేయాలి. ఇక్కడ మనకు 1, 2, 3 బాండ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ బాండ్ తీసుకుందాం. సో ఈ బాండ్లో ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్? ఆక్సిజన్ అనేది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్. అంటే ఈ బాండ్ వల్ల ఈ ఆక్సిజన్ మీద ఏమో -1 వస్తుంది ఈ బాండ్ వల్ల. ఓకే, సో ఈ పర్టికులర్ బాండ్ వల్ల ఆక్సిజన్ మీద -1 వస్తుంది, హైడ్రోజన్ మీద +1 కదా వస్తుంది. సో దిస్ బాండ్ ఇస్ డన్. మరి ఈ బాండ్ చూడండి. సో ఈ బాండ్ వల్ల కూడా మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఆక్సిజన్. సో దీని మీద -1 వస్తుంది, ఇక్కడ +1 వస్తుంది. సో ఈ 2 బాండ్స్ అయిపోయినాయి. సో మళ్ళీ ఈ సెంటర్ బాండ్ ఇంకొకటి మిగిలింది కదా. సో దిస్ వన్ మోర్ బాండ్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్. సో ఈ బాండ్ కానీ మనం కానీ గమనించినట్లయితే ఈ బాండ్లో మనకు డు దే డిఫర్ ఇన్ ద ఎలక్ట్రోనెగటివిటీస్? లేదు, 2 సేమ్ ఆటమ్స్ ఉన్నాయి, ఆక్సిజన్సే ఉన్నాయి. సో ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి మనకు వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు. దే హ్యావ్ 0 ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్. సో వీటి మధ్య ఎటువంటి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ లేదు కాబట్టి ఈ బాండ్ వల్ల ఈ ఆక్సిజన్ మీద వచ్చే ఛార్జ్ వచ్చి +0, ఈ బాండ్ వల్ల ఈ ఆక్సిజన్ మీద వచ్చే ఛార్జ్ +0. సో ఇప్పుడు అన్ని బాండ్స్ని మనం తీసుకున్నాం కదా. సో అంటే if you are looking at this, the overall charge on this oxygen is -1. The overall charge on this oxygen is -1. Hydrogen +1 +1. చూడండి ఇప్పుడు ఈచ్ ఆక్సిజన్ మీద -1, పెరాక్సైడ్ కాబట్టి -1 ఉంది. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, అషు బయోమాలిక్యూల్స్ సార్ విల్ బి టేకింగ్ అప్, నవీన్ సార్ తీసుకుంటారు. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండర్స్టూడ్? సో సిమిలర్గా మనకి ఇక్కడ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కడ చూపిస్తుంది అంటే, సో దిస్ ఈజ్ షోన్ ఇన్ O2F2. సో మరి ఇక్కడ OF2లో +2 చూపిస్తుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే వీటి యొక్క స్ట్రక్చర్ చూడండి కావాలంటే. సో O2F2లో ఇక్కడ ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ ఫ్లోరిన్. సో ఇక్కడ చూడండి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఈ బాండ్ వల్ల ఫ్లోరిన్ మీద -1 వస్తుంది, ఇక్కడ +1 వస్తుంది. మళ్ళీ ఈ బాండ్ వల్ల ఇక్కడేమో +1 వస్తుంది, ఇక్కడేమో -1 వస్తుంది. మళ్ళీ ఈ 2 సేమ్ ఆటమ్స్. అంటే ఈ పర్టికులర్ బాండ్ వల్ల నాకు ఈ ఆక్సిజన్ మీద ఏమో +0, ఈ ఆక్సిజన్ మీద కూడా +0 వస్తుంది. సో ఇప్పుడు చూడండి ప్రతి ఆక్సిజన్ మీద +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ O2F2. అలానే OF2 కూడా సేమ్ లాజిక్తో మీరు సాల్వ్ చేయొచ్చు. సో OF2లో కూడా చూసినట్లయితే ఇలా ఫ్లోరిన్ అండ్ ఫ్లోరిన్. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ టువర్డ్స్ ద ఫ్లోరిన్. సో ఈ బాండ్ వల్ల ఇక్కడ -1, ఇక్కడ +1, ఈ బాండ్ వల్ల ఇక్కడ -1, ఇక్కడ +1. సో ఓవరాల్గా చూసినట్లయితే ఆక్సిజన్ మీద మనకు +2 ఉంటుంది. సో దిస్ ఈస్ ద వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ దట్ ఈస్ పొసెస్డ్ బై ద ఆక్సిజన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అండ్ అలానే మనకు సూపర్ ఆక్సైడ్ తీసుకున్నట్లయితే ఆక్సిజన్ మీద, సో వీఆర్ టాకింగ్ అబౌట్ విచ్? సూపర్ ఆక్సైడ్.
సో సూపర్ ఆక్సైడ్ తీసుకున్నట్లయితే మనకు ఆక్సిజన్ మీద ఇట్ విల్ హ్యావ్ -12 ఉంటుంది. సో సూపర్ ఆక్సైడ్ అంటే దట్ ఈస్ NaO2. సో దిస్ ఈజ్ ఏ సూపర్ ఆక్సైడ్. సో NaO2 తీసుకున్నా లేదంటే KO2 తీసుకున్నా ఇవన్నీ సూపర్ ఆక్సైడ్స్ అనమాట. సో ఈచ్ ఆక్సిజన్ మీద -12 వస్తుంది. ఓకే, సో దిస్ ఆర్ ద వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ దట్ ఈస్ నార్మల్లీ పొసెస్డ్ బై ఆక్సిజన్. అర్థమైందా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నైట్రోజన్, సో నైట్రోజన్ చూసినట్లయితే జనరల్గా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ జనరల్ ఎలా ఉంటుందంటే మనకు -3 ఉంటుంది. సో ఇట్ విల్ జనరలీ షో -3 ఆక్సిడేషన్ స్టేట్. బట్ కానీ మనకు ఈ నైట్రోజన్ ఏంటంటే ఇట్ విల్ షో ఆక్సిడేషన్ స్టేట్స్ ఫ్రమ్ ఓకే +5, +4, +3, +2, +1, 0, -1, -2, -3 ఎన్నో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని చూపిస్తుంది. ఇది వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. సో మనం కానీ చూసినట్లయితే ఈ కాంపౌండ్స్ అన్నిట్లో కూడా ఇవన్నీ కూడా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ తీసుకున్నట్లయితే మనకు ఇట్ విల్ బీ లైక్ ఎవ్రీ సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ప్రతి దాంట్లో నైట్రోజన్లో అంటే సో ఓకే, సో ఇక్కడ ఎవ్రీ సింగిల్ ఆక్సైడ్స్లో దట్ ఈస్ N2O కావచ్చు, NO, అలానే N2O3, N2O4 అండ్ సిమిలర్గా ఇక్కడ N2O5. సో వీటిలన్నిట్లో కూడా ఇట్ విల్ షో డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్. అండ్ దిస్ ఇస్ ఇన్ ద మాలిక్యూల్స్. ఇక్కడ -1, -2, -3 కూడా ఎప్పుడైతే ఇది వేరే అదర్ ఆటమ్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇట్ విల్ షో డిఫరెంట్ అదర్ ఆక్సిడేషన్ స్టేట్స్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? You have any doubt still here? Is there anything that you do not understand here? Any questions? Stability కోసం తక్కువ అయితే what is it? Any questions? So I would like if you guys are interacting with me. అర్థమైందా? Any questions still here? So next thing, if you are talking about the complex compounds. So complex compounds లో ఎలా ఉంటుందంటే in the complex compounds, so same thing, complex compounds అంటే for example K4FeCN6 అనుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అయన్ మీద కనుక్కోవాలనుకోండి, దీన్ని ఏం తీసుకోవాలంటే టేక్ దిస్ యాజ్ X. ఓకే, సో కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే క్యాటయానిక్ పార్ట్ ఉంటుంది, అయానిక్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు క్యాటయానిక్ పార్ట్ ఏంటి? K+1. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? ఇవి 4 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్గా FeCN6 4- కదా. సో ఇప్పుడు నేను అయన్ కానీ X తీసుకున్నట్లయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో X, ఈచ్ సైనైడ్ విల్ బి 6 సైనైడ్స్ ఉన్నాయి, ఈచ్ సైనైడ్ మీద -1. దిస్ ఈజ్ ఈక్వల్ టు -4. సో కెన్ ఐ సే X ఈజ్ ఈక్వల్ టు +2 ఉంటుందని చెప్పచ్చా? అబ్సల్యూట్లీ. దిస్ ఇస్ పొటాషియం ఫెర్రోసైనైడ్. ఇలా అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో you can calculate. Mali, how about this NiCO4? Okay, ఈ కాంపౌండ్ చూడండి. సో ఈ NiCO4 చూసినట్లయితే దిస్ ఇస్ కార్బన్ మోనాక్సైడ్. సో ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఇది ఒక సేమ్ థింగ్, ఇట్ ఈస్ అగైన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్. సో దీని మీద ఛార్జ్ ఎంత? 0 ఛార్జ్. ఒకవేళ నేను నికల్ వచ్చి X తీసుకున్నాను అనుకోండి, మనకు కార్బన్ మోనాక్సైడ్ మీద ఉండే ఛార్జ్ ఎంత? 0. సో X + 4 × 0 విల్ బి ఈక్వల్ టు 0. అంటే X is equal to 0. So oxidation state of nickel is equal to 0. Understood? Any questions? అలానే for example, if you want to calculate this for CrCO5, this is again 0. సో ఈ కేసులో క్రోమియంకి ఎంత ఉంటుంది? ఒకవేళ దీన్ని నేను X తీసుకున్నట్లయితే X + 5 × 0 will be equal to 0. So X is equal to 0. So oxidation state of chromium here is also 0. సో ఇలా అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండర్స్టూడ్? సో నథింగ్ బట్ మరి అయాన్స్ మీద అనుకోండి. 8th క్వశ్చన్. సో ఇఫ్ యూ వాంట్ ఆన్ ద అయాన్స్, ఫస్ట్ లెట్స్ సే అబౌట్ ద న్యూట్రల్ కాంపౌండ్స్. సో న్యూట్రల్ కాంపౌండ్స్ అనుకోండి, న్యూట్రల్ కాంపౌండ్స్ ఆర్ అయాన్స్. ఓకే, సో బట్ బోత్ ఆర్ ఆఫ్ కోవలెంట్ నేచర్. కోవలెంట్ నేచర్లో ఉన్నవైతే మనం ఆల్రెడీ మెథడ్ చూసాం. హౌ డూ యూ ఫిగర్ దిస్ అవుట్?
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే సల్ఫర్ డైఆక్సైడ్ అనుకోండి, SO4 2-, అలానే లెట్స్ సే S2O3 2- అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అదే మెథడ్ ఇంతకుముందు కాంప్లెక్స్ కాంపౌండ్స్ అప్లై చేసిన అదే మెథడ్ ఇక్కడ అప్లై చేస్తే దీనికి X తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను X తీసుకుంటే ఎంత అవుతుంది? సో X ప్లస్ 4 × -2 విల్ బీ ఈక్వల్ టు -2 వస్తుంది. సో ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు +6 వస్తుంది, కరెక్ట్? సో మరి ఇక్కడ చూసినట్లయితే ఎంత వస్తుంది? 2x - 6 విల్ బీ ఈక్వల్ టు -2. సో ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు వాట్? +4. సో X ఈజ్ ఈక్వల్ టు +2 వస్తుంది, కరెక్ట్? సో డూ యూ థింక్ దిస్ టూ ఆర్ కరెక్ట్? సో కోవలెంట్ కాంపౌండ్స్కి వచ్చేసరికి యూ కెనాట్ ట్రస్ట్ దిస్ వాల్యూస్. ఇవి నమ్మలేం. ఎందుకు నమ్మలేమంటే ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపిస్తాను. సో ఇఫ్ యూ నోటీస్ దిస్, సల్ఫేట్ తీసుకున్నాను అనుకోండి, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో సల్ఫేట్ కేసులో ఇక్కడ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉంటుంది, డబుల్ బాండ్ ఆక్సిజన్ O-1, ఇక్కడ కూడా O-1. సో ఇప్పుడు మనం ఎలా చేస్తాం ఇక్కడ? సో ఇక్కడ ఈ డబుల్ బాండ్ వల్ల ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దీని మీద -2 వస్తుంది అండ్ ఈ సల్ఫర్ మీద +2 వస్తుంది. మళ్ళీ ఈ డబుల్ బాండ్ వల్ల ఇక్కడ -2 వస్తుంది, సల్ఫర్ మీద +2 వస్తుంది. మళ్ళీ ఈ సింగిల్ బాండ్ వల్ల ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ ఒక +1 వస్తుంది సల్ఫర్ మీద. మళ్ళీ ఈ డబుల్ బాండ్ వల్ల ఎలక్ట్రాన్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఆక్సిజన్ కాబట్టి ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ +1 వస్తుంది. సో ఇది +6. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. మరి ఇక్కడ చూడండి, హౌ డు యూ సీ అట్ దిస్? సో ఈ కాంపౌండ్ చూసినట్లయితే బేసికల్గా ఇక్కడ మనకు యూ హ్యావ్ సల్ఫర్, డబుల్ బాండ్ సల్ఫర్, డబుల్ బాండ్ ఆక్సిజన్, O విత్ ఏ -1 ఛార్జ్, ఇక్కడ కూడా O విత్ ఏ -1 ఛార్జ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దీన్ని ఎలా ఉంటుందంటే వీటి మధ్య ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఉందా? లేదు. అంటే ఈ డబుల్ బాండ్ వల్ల ఈ సల్ఫర్ మీద 0 అండ్ ఈ సల్ఫర్ మీద కూడా 0 వస్తుంది. మరి ఈ డబుల్ బాండ్ అయిపోయింది, మళ్ళీ ఇంకో డబుల్ బాండ్ ఉంది కదా. సో ఈ డబుల్ బాండ్ వల్ల ఈ సల్ఫర్ మీద ఏమో మనకి ఎంత వస్తుంది అంటే ఈ డబుల్ బాండ్ వల్ల మనకు మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ వైపు ఉంటుంది కాబట్టి ఇక్కడ +2 వస్తుంది, ఈ ఆక్సిజన్ మీద ఏమో -2 వస్తుంది. అండ్ అలానే ఈ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా మనం వీ హ్యావ్ టు అకౌంట్ ఇట్. సో బికాస్ ఆఫ్ దిస్ సింగిల్ బాండ్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ వైపు ఉంటుంది కాబట్టి దీని మీద +1 వస్తుంది, ఇక్కడేమో ఇంకొక -1 వస్తుంది. అలానే ఇంకో సింగిల్ బాండ్, సో ఈ బాండ్ వల్ల ఇంకొక +1 వస్తుంది అండ్ ఇక్కడేమో -1 వస్తుంది. సో ఇక్కడ ఆక్సిజన్స్ మీద అంతా -2, ఒక సల్ఫర్ మీద ఏమో 0, ఇంకొక సల్ఫర్ మీద ఏమో +4 ఉంది, గమనించండి. సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆన్ ఈచ్ సల్ఫర్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ 0 ఉంది, ఇక్కడేమో +4 ఉంది, అది మీరు గమనించాలి. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? వాట్ ఈస్ ఇట్ రోహిత్, మహి? ఎనీ క్వశ్చన్స్? ఇస్ దర్ ఎనీ క్వశ్చన్స్ గైస్? యూ కెన్ ఆస్క్ మీ. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వచ్చింది మనకి ఏదైతే ఉందో దిస్ ఇస్ నాట్ ద యాక్చువల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్. దీన్ని మళ్ళీ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఓకే, యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్. It is not the actual oxidation state, but you are getting the average oxidation state here. Understood? Any questions? అలానే ఇది కూడా చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే కనుక CrO5 తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను X అజ్యూమ్ చేసుకున్నాను అనుకోండి, X - 10 = 0. అప్పుడు ఇక్కడ మనకు X is equal to 10 వస్తుంది, +10. ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్? అసలు క్రోమియం +2 ఆక్సిడేషన్ స్టేట్ చూపించే ప్రసక్తే లేదు. సో ఇలా చేసినప్పుడు మనకు తప్పు వస్తుంది. సో ఇక్కడ +2 +10 అనేది అస్సలు రాదు. అంటే ఏం చేయాలి? దీని యొక్క స్ట్రక్చర్ మనకు తెలిసి ఉండాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ క్రోమియం డబుల్ బాండ్ ఆక్సిజన్. సో దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో క్రోమియం మ్యాక్సిమం 6 బాండ్స్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో అది మనం దృష్టిలో పెట్టుకొని ఈ బాండింగ్స్ అనేది మనం అరేంజ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఇక్కడ ఏదో పెరాక్సీ బాండ్ ఉంది అనే కన్క్లూజన్కి మనం రావాలి. సో ఇక్కడ మళ్ళీ ప్రతి బాండ్ని మనం ఇంక్లూడ్ చేయాలి, ప్రతి బాండ్ని వీ హ్యావ్ టు అకౌంట్. సో వీటి మధ్య ఎలక్ట్రానిక్ డిఫరెన్స్, ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ బాండ్ వల్ల ఈ క్రోమియం మీద ఏమో +2 వస్తుంది, దీని మీద ఏమో -2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో బాండ్ ఉంది కదా, సో దీని మీద -1, ఇక్కడేమో +1. మళ్ళీ ఈ బాండ్ వల్ల ఇక్కడ -1, ఇక్కడ +1. మళ్ళీ ఈ బాండ్ ఉంది కదా, దీని మీద -1, ఇక్కడ +1. మళ్ళీ ఇంకో బాండ్ -1, +1. మరి అన్ని ఈ బాండ్స్ అన్నీ అయిపోయాయి, మళ్ళీ ఈ 2 బాండ్స్ ఉన్నాయి కదా. సో వీటి మధ్య ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఉందా? లేదు. సో ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్, దీని మీద +0 వస్తుంది, ఇక్కడ కూడా +0 బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాండ్. అలానే ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ 0. సో దీని మీద +0 బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాండ్. సో ఇక్కడ మనకు ఓవరాల్గా చూసినట్లయితే ఓవరాల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆన్ క్రోమియం ఎంత వచ్చింది? ఇప్పుడు మీకు ఇక్కడ +6 వస్తుంది. ఇలా అయితే మనం ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? సార్ యావరేజ్ తీసుకోవాలా, అక్యురేట్ తీసుకోవాలా? మరి ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇట్స్ అబ్సల్యూట్లీ అక్యురేట్గానే తీసుకోవాలి. మనకి ఎక్కడ కూడా ప్రతి చోట కూడా దే విల్ ఆస్క్ యూ అక్యురేట్ ఓన్లీ. సో మనకి యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కడ అడగరు.
So mostly everywhere you will only take the accurate oxidation state. It's not the average that you will take. Okay, understood? Mahi, how to draw the structure? So you have to guess. That is the only way. You have to make that intelligent guess. అంతే. అంటే ఇంటెలిజెంట్ గెస్ అంటే దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు థింక్, ఓకే ఆక్సిజన్ అనేది 2 బాండ్సే కదా ఫామ్ అవుతుంది, ఓకే దిస్ కుడ్ బి ఇట్ స్ట్రక్చర్. సో సల్ఫర్ అనేది 6 బాండ్స్ ఫామ్ అవ్వచ్చు. సో అంటే సల్ఫర్ చుట్టూ 6 బాండ్స్ నేను వేయచ్చు. సో 2 ఆక్సిజన్తో ఒకవేళ సల్ఫేట్ నేను డ్రా చేయాలనుకోండి, ఎలా ఆలోచిస్తానంటే ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ చూస్తాను, సెంట్రల్ ఆటమ్ వేసుకుంటాను. సో తర్వాత ఐ విల్ ట్రై టు డ్రా జస్ట్ లైక్ ఏ లెవిస్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది యాక్చువల్ స్ట్రక్చర్ ఏం కాదు, దీని యొక్క షేప్ ఏం దీనివల్ల మనకు తెలియట్లేదు, కానీ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి అనేది ఒక్కటే మనం రిప్రజెంటేషన్ చేసుకున్నాం, దేని మీద ఛార్జ్ ఉంది అనేది. లిటరల్గా చెప్పాలంటే ఇది ఒక లెవిస్ డాట్ స్ట్రక్చర్ విత్ ఏ ఫార్మల్ ఛార్జ్, అంతే కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రైటింగ్ హియర్. సో ఈ లెవిస్ డాట్ స్ట్రక్చర్ మనకు తెలిసినట్లయితే యూ కెన్ యాక్చువల్లీ ఫిగర్ అవుట్ ద ఆక్సిడేషన్ స్టేట్. తరుణ్, యూ కెన్ ఆస్క్ మీ వాట్ ఈస్ ద డౌట్. ఏదైనా ఉంటే అడగచ్చు, ఐ విల్ లెట్ యూ నో వాట్ ఎవర్ ద డౌట్ యూ హ్యావ్. ఓకే, సో ఇలా అయితే మనం ఆక్సిడేషన్ స్టేట్ని కనుక్కుంటాం. Okay, we will look at the various other examples also. Now again, let's get back to the oxidation and reduction. So ఇక్కడ oxidation అంటే ఏంటి, ఇంతకు ముందు మనం డిఫైన్ చేసింది 4 different types of examples డిఫైన్ చేసాం. సో అలానే oxidation and reduction can also be defined based on the number of electrons. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. Let's say for example I have Na plus Cl2 forming 2NaCl. ఏంటిది? Na plus Cl2 forming 2NaCl. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాలెన్స్ ఇట్. సో 2Na plus Cl2 forming 2NaCl. ఓకే సార్, కెమిస్ట్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆపేసాను సార్ జేఈకి. వై? వాట్ ఈస్ ద థింగ్ వై? ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్? రెడ్క్లిఫ్, I can tell you one thing, you know it better. ఎందుకంటే you have been preparing for chemistry. ఒకవేళ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావో లేదంటే ఐపీకి ప్రిపేర్ అవుతున్నావో నీకే బాగా తెలుసు. ఎందుకంటే యూ మైట్ హ్యావ్ లర్న్డ్ ద కాన్సెప్ట్స్. ఐపీలో నేర్చుకున్నా ఇక్కడ ఉన్నవే నేర్చుకుంటావు, కానీ ఒకటి ఏంటంటే ద క్వశ్చన్స్ అడిగే విధానమే మీకు వేరేగా ఉంటుంది. మీరంటే మాస్టర్, మేము ఎలా విజువలైజ్ ద స్ట్రక్చర్. శివాజీ, ద థింగ్ ఏంటంటే I will tell you, ఎవరికైనా సరే, అది నాకైనా సరే మీకైనా సరే, ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు రాదు, ఎవరికి రాదు. ఓకే, యాజ్ యూ ట్రై టు డూ ఇట్ యూ విల్ గెట్ గుడ్ విత్ ఇట్. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సార్ అంటే యూ విల్ గెట్ గుడ్ విత్ ఇట్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ డూ ఐ మీన్ ఐ విల్ గెట్ గుడ్ విత్ ఇట్? సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇనీషియల్గా ఇట్స్ డిఫికల్ట్, ఎవరికైనా డిఫికల్ట్, నాకైనా సరే ఇంక్లూడింగ్ ద మాస్టర్ టీచర్. It is difficult if I am not practicing, if I am not understanding the concept. ఎవరైనా సరే ఒక విషయం చెప్పాలంటే, బిఫోర్ ఎ టీచర్ ఐ యామ్ ఎ స్టూడెంట్. ప్రతిరోజు ఐ యామ్ ఏ స్టూడెంట్, ఐ హ్యావ్ టు లెర్న్. సో ఇట్స్ నాట్ దట్ నేను ఒక్కసారి చదివేసి గమనైపోతాను అనే దానికి లేదు. ప్రతిరోజు ఐ ఆల్సో హ్యావ్ టు లెర్న్. ప్రతిరోజు ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయలేదనుకోండి, ఐ విల్ నెవర్ రిమెంబర్ థింగ్స్, ఐ విల్ నెవర్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో అందుకనే చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే ద మోర్ యూ ట్రై టు డ్రా ద స్ట్రక్చర్స్, అంటే నీ సొంతంగా నువ్వు ట్రై చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ దట్ పర్ఫెక్షన్. నీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే సల్ఫర్ డైఆక్సైడ్ ఇలా డ్రా చేయాలి, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇలా డ్రా చేయాలి, NO2 ఇలా డ్రా చేయాలి, N2O4 ఇలా డ్రా చేయాలి, జస్ట్ ఒక ఐడియా వచ్చేస్తుంది. సో యూ విల్ గెట్, సో ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషెస్ ఉంటాయి N2O4. సో N2O4 అంటే NO2 రెండింటిని కలిపేస్తాం. ఓకే. Okay, Tarun, I have a doubt, sir, that ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. ఒకటి చెప్తాను వినండి, ఎప్పుడైనా సరే మనం ఎవరితో అన్నా మాట్లాడుతున్నామంటే, ఎవరితో అన్నా చెప్తున్నామంటే, ఫస్ట్ థింగ్ మన చదువు పక్కన పెట్టేసేయండి. చదువు అనేది సెకండరీ థింగ్. ఒక మనిషిని మనం విలువ ఇవ్వాలి. మన ఎదురు ఉన్న ఒక వ్యక్తికి మనం ఎప్పుడు విలువ ఇవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్గా నేను మిమ్మల్ని ఎలాగైతే మీకు విలువ ఇస్తానో, ఒక టీచర్కి కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, మీ స్నేహితులకు కావచ్చు, మీ పక్కనున్న ఇంకో వ్యక్తికైనా సరే, యు మస్ట్ రెస్పెక్ట్. అది లేదు అంటే నథింగ్ విల్ బీ రైట్ ఫర్ యూ. ట్రస్ట్ మీ దిస్. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది సంస్కారం నేర్చుకోవాలి.
we must respect each other. Understand? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను మీకోసమే చెప్తున్నాను. నా జీవితంలో నేను కూడా దెర్ వర్ డేస్, కొన్ని రోజుల క్రితం, అంటే నా జీవితంలో నేను కూడా కొన్నిసార్లు తెలియక మాట్లాడాను, తెలియక తప్పులు చేస్తున్నాను. బట్ ఏంటంటే ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇట్. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ నాలుక, మీకు కనిపించే నాలుక ఏదైతే ఉందో, మీరు నేర్చుకునేది ఏదైతే నేర్చుకున్నారో దట్ ఈస్ మోర్ సాక్రెడ్. ఎందుకంటే కొన్ని వందల మంది జీవితాలు ఖర్చు పెడితే కానీ ఈరోజు మనం నేర్చుకునే కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఏదైనా సరే ఇది ఊరికే వచ్చింది ఏం కాదు మనకి. సో అటువంటి పవిత్రమైనది, దాట్ ఈస్ సో సాక్రెడ్. అటువంటి వాటిని మనం నేర్చుకుంటామంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఎలా అయితే అలా మాట్లాడకూడదు. ఐఎమ్ టెలింగ్ యూ, ట్రస్ట్ మీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్ గైస్? అండర్స్టూడ్? ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అసైడ్. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి దట్ హ్యాపెన్స్. లెట్స్ ఫినిష్ దిస్. సో ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే, సో ఈ ఒక పర్టికులర్ రియాక్షన్ చూసినట్లయితే, సో ఈ పర్టికులర్ రియాక్షన్ని నేను రెడాక్స్ రియాక్షన్ అని పిలుస్తాను. సో ఐ విల్ సే దిస్ పర్టికులర్ రియాక్షన్ ఇస్ ఎ రెడాక్స్ రియాక్షన్. సో ఇది రెడాక్స్ రియాక్షన్ అని నేను చెప్తున్నాను అంటే ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ హియర్. సో వాట్ ద అదర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ రెడాక్స్ రియాక్షన్ ఏంటి? దీంట్లో మనకు ఆక్సిడేషన్ జరగాలి, అలానే రిడక్షన్ కూడా జరగాలి. సో దెర్ ఆర్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఫర్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్. సో ఐ విల్ టెల్ యూ సంథింగ్ హియర్. సో ఆక్సిడేషన్కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, సో ఆక్సిడేషన్ is defined as, okay, loss of electrons. So loss of electrons అన్నా కూడా మనం దాన్ని ఆక్సిడేషన్స్ గా పరిగణిస్తాం. అర్థమైందా? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ is also known as oxidation. ఓకే, సో ఇలానే లెట్స్ టాక్ అబౌట్ రిడక్షన్. మరి రిడక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఏంటిది? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా కూడా రిడక్షనే. దిస్ ఈజ్ వాట్? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసినా కూడా మనకు రిడక్షన్ జరిగినట్టే. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఐ నెవర్ అట్లెప్పుడు అనుకోను, ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్. మీలో ఎంతోమందికి తెలియకుండా ఉండొచ్చు. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ దట్. ఓకే, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మీ. ఓకే, సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న కూడా రిడక్షన్. అంటే ఇక్కడ మనకు కనిపించే ఇది ఒక అయానిక్ రియాక్షన్ అనమాట. సో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, ఈ 2Na ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ విల్ ఫార్మ్ 2Na ప్లస్. సో ఇది ఒక రియాక్షన్, ఇది ఒక హాఫ్ రియాక్షన్ అని పిలుస్తాం. దీన్ని హాఫ్ రియాక్షన్ అని పిలుస్తాం. ఓకే, సో అండ్ ద అదర్ రియాక్షన్ దట్ యు సీ హియర్ ఇస్ ఈ Cl2 ప్లస్, ఐఎమ్ సారీ ఇక్కడ 2Na ఉంది కదా, సో ఇక్కడ 2Na విల్ ఫార్మ్ 2Na ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ద క్లోరిన్ దట్ యు సీ హియర్, సో హియర్ ద క్లోరిన్ ప్లస్ దోస్ 2 ఎలక్ట్రాన్స్, it will result in the formation of 2Cl minus 1. Understood? Is this clear? So ఇక్కడ మనం ఒక రకంగా చూసినట్లయితే loss of electrons it is undergoing. అంటే can I say that sodium is undergoing oxidation? Yes, this is undergoing oxidation అని మనం చెప్పచ్చు. Okay, and అలానే this is gaining the electrons. So can I say this is undergoing reduction అని కూడా నేను చెప్పచ్చు. This is one definition of oxidation and reduction. And the second most important thing ఏంటంటే, there is other definition to oxidation. అదేంటంటే increase in oxidation state is also known as oxidation. Understood? Is this clear? ఒక పని చేస్తున్నాడు ఎన్నో. Is this clear? Understood? సార్ మీ నుండి చాలా థ్యాంక్ యూ సాత్విక్.
సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఆక్సిడేషన్. మరి రిడక్షన్ ఏంటి? అలానే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ద అదర్ డెఫినేషన్ ఇస్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ రిడక్షన్ అని పిలుస్తాం అనమాట. సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అన్న రిడక్షన్, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నా కూడా రిడక్షన్ అనమాట. సో సిమిలర్గా let's try to understand something here. So for example, I have zinc plus CuSO4 forming Cu plus ZnSO4. సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే ఈ పర్టికులర్ రియాక్షన్ ఒక రెడాక్స్ రియాక్షనా కాదా నేను చెక్ చేయాలంటే ఏం చేస్తాను? ఐ హ్యావ్ టు దట్ మీన్స్ ఈ రియాక్షన్లో ఆక్సిడేషన్ అండర్గో అవుతుంది అనేది నేను ప్రూవ్ చేయాలి, లేదంటే రిడక్షన్ అండర్గో అవుతుంది అనేది కూడా నేను ప్రూవ్, ఈ రెండు అకర్ అవుతున్నాయి అనేది నేను చెప్పాలి. సో అది చెప్పాలి అని అంటే నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఆల్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇది జింక్ అనేది ఒక ఆటం కదా, సో దీని మీద 0 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇది ఒక అయానిక్ కాంపౌండ్, సో దీని మీద కాపర్ మీద ఏమో +2 ఉంటుంది, కరెక్ట్? సో మరి ఇక్కడ కాపర్ మీద చూసినట్లయితే ఎంత ఉంది? 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. మరి ఇక్కడ జింక్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఈ జింక్ చూసినట్లయితే దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, అండ్ హౌ అబౌట్ దిస్? ఇక్కడ చూస్తే దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ ఆక్సిడేషన్. అండ్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి? రిడక్షన్. అండర్స్టూడ్? So this is how you figure out oxidation and reduction. So next important thing ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటో తెలియాలి. సో ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఏంటో అర్థమైంది. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో బేసికల్గా ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దాట్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ కాపర్ ప్లస్ AgNO3 అనుకోండి. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది? యూ విల్ గెట్ Ag ప్లస్ CuNO3 అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ కాపర్ నైట్రేట్ అండ్ సిల్వర్ వస్తుంది అనుకోండి. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఎస్ 3 more minutes, ఈరోజు 9:15 వరకు తీసుకుంటాను, నో ఇష్యూస్. ఐ విల్ గివ్ ద క్వశ్చన్స్ జియాన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, హాయ్ శామ్, గుడ్ ఈవినింగ్ శామ్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో దట్ మీన్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే 0 is the oxidation state. ఇక్కడ సో హియర్ ఇట్ ఇస్ CuNO3 taken twice, sorry. Okay, so CuNO3 taken twice, AgNO3. So here 2 and 2. So it is balanced. So ఇక్కడ మనం గమనించినట్లయితే what is the change in oxidation state here? So ఇక్కడ +2. So 0 to +2. So ఇక్కడేమో +1 ఉంది and here it is 0. కానీ ఇక్కడ 2 silvers కదా, I have to accumulate for 2 silvers. So ఇక్కడ మనకు change in oxidation state ఎవరైనా అడిగారు అనుకోండి, ఇక్కడ change in oxidation state is +2 ఉంది. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో అంటే ఇక్కడ మనకి ఏం అండర్గో అయింది? ఇది ఆక్సిడేషన్ అండర్గో అయినట్టు లెక్క. మరి ఇక్కడ సిల్వర్ ఏమైంది? ఇక్కడ +2 అంటే ఇక్కడ ఓవరాల్ ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్లయితే ఎంత ఉంది ఇక్కడ? సో 2 into +1, సో 2 0. సో అంటే ఇక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ వాట్? అగైన్ 2 is the చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ నాకు డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది కాబట్టి ఇక్కడ రిడక్షన్ జరిగినట్లే కదా, ఆబ్వియస్లీ. So here it is reduction, here there is change in oxidation is 2. ఇక్కడ కూడా change in oxidation state is 2. సో ఇక్కడేమో ఆక్సిడేషన్ జరిగింది, ఇక్కడేమో రిడక్షన్ జరిగింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ మనం ఎలా డిఫైన్ చేయాలి? ఓకే, ఇట్స్ ఓకే తరుణ్, జస్ట్ లీవ్ ఇట్, ఇట్స్ ఓకే. ఓకే, లెట్స్ ఫోకస్ ఆన్ ద క్లాస్. ఇట్స్ ఓకే తరుణ్, ఐ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇక్కడ కాపర్ ఇస్ ఫార్మింగ్ కాపర్ +2. ఓకే, సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? సో దేన్ని నేను ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని పిలవచ్చు. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే ఇట్స్ ఓకే తరుణ్, ఐ అండర్స్టాండ్ అండ్ ఐ ఫర్గివ్ యూ, ఇట్స్ ఓకే. ఓకే, సో ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? ద ఏజెంట్. సో బేసికల్గా నేను ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పాలి అని అంటే the agent which oxidizes the other by itself undergoing reduction. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనకు బేసికల్గా ఆక్సిడేషన్ ఏది అండర్గో అవుతుంది? కాపర్ ఇస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్. సో దిస్ ఇస్ అండర్గోయింగ్ రిడక్షన్. సో ఇది రిడక్షన్ అండర్గో అవుతుంది అంటే బేసికల్గా ఈ కాపర్ ఇస్ అన్ ఏజెంట్ విచ్ ఇస్ రెడ్యూసింగ్ ద అదర్ బై ఇట్ సెల్ఫ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్. అందుకు మనం ఏం చెప్పచ్చు అంటే కాపర్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్పచ్చు.
what is copper known as? Reducing agent అని చెప్పచ్చు. ఓకే, అలానే ఈ AgNO3 is oxidizing agent అని చెప్తాం. సో ఎందుకు ఇక్కడ why is this oxidizing agent? So this is an agent which oxidizes the other by itself undergoing reduction. So that means here ఈ AgNO3, this is our oxidizing agent. అంతే కదా, ఇదే కదా మన ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇస్ దిస్ రైట్? అండర్స్టూడ్? సో Ag plus is the oxidizing agent. ఓకే, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ గైస్? ఇస్ దిస్ క్లియర్? Okay, so this is how you do it. Okay, the substance which undergoes reduction by itself so ala kaadu. So danni mahi inko rakanga define cheddam. Okay, so basically ga entante the substance or the agent which undergoes the agent which reduces, అంటే ఇది ఉండడం వల్లే కదా AgNO3 అనేది రిడక్షన్ జరిగింది. సో the agent which reduces the other by itself undergoing oxidation. ఓకే, ఒకసారి రాస్తాను. ఓకే, ఐ థింక్ యూ గాట్ ఇట్ గైస్. ఓకే ఓకే శివాజీ, గాట్ ఇట్. సో ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? ద ఏజెంట్ విచ్, సో ద ఏజెంట్ అంటే ద సబ్స్టెన్స్. ఏజెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ద సబ్స్టెన్స్ విచ్ ఆక్సిడైజెస్ అదర్, ఓకే, బై ఇట్ సెల్ఫ్ undergoing reduction is known as oxidizing agent. అలానే reducing agent అంటే the agent which reduces other by itself undergoing oxidation. ఇలా ఆక్సిడైజింగ్ ఏజెంట్ ని, రెడ్యూసింగ్ ఏజెంట్ ని మనం డిఫైన్ చేయొచ్చు. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఓకే ఓకే, అండర్స్టూడ్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎటువంటి సబ్స్టెన్సెస్ రెడ్యూసింగ్ ఏజెంట్స్గా యాక్ట్ చేస్తాయి. రెడ్యూసింగ్ ఏజెంట్స్గా ఎటువంటి సబ్స్టెన్స్ యాక్ట్ చేస్తాయి, అలానే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా ఎటువంటి సబ్స్టెన్స్ యాక్ట్ చేస్తాయి. సో బేసికల్గా రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి? దే షుడ్ అండర్గో ఇట్ సెల్ఫ్ ఆక్సిడేషన్ అండర్గో అవ్వాలి. అంటే ఆ సబ్స్టెన్స్, సో ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ అండర్గో ఆక్సిడేషన్ టు రెడ్యూస్ ద అదర్. సో అలానే ఈ సబ్స్టెన్స్ని నేను ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని పిలవాలంటే దిస్ సబ్స్టెన్స్ మస్ట్ అండర్గో రిడక్షన్, మస్ట్ అండర్గో రిడక్షన్. సో ఇది రిడక్షన్ అండర్గో అయితే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది ఆక్సిడేషన్ అండర్గో అయితే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ మనం దీన్ని ఫిగర్ అవుట్ చేయాలి అని అంటే I want to share with you something really important. సో ఇది ఆక్సిడేషన్ అండర్గో అవ్వాలి కదా. సో ఇది ఆక్సిడేషన్ అండర్గో అంటే అర్థం ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అండర్గో అవ్వాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే కాంపౌండ్స్ అంటే ఆటమ్స్ ఏంటంటే మనకు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని చూపిస్తాయి, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. ఓకే, కరెక్ట్. సో కాంపౌండ్స్ మనకు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. సో ఏదైనా కాంపౌండ్, ఏదైనా ఒక పర్టికులర్ ఆటమ్ కనుక వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది అనుకోండి. సో ప్రతి ఆటమ్కి ఒక మినిమం ఆక్సిడేషన్ స్టేట్, మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది కదా. సో దట్ మీన్స్ ఒకవేళ నేను నైట్రోజన్ తీసుకున్నాను అనుకోండి, నైట్రోజన్ మినిమం ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి -3, మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి +5 అనమాట. సో ఇది -3 to +5. సో దిస్ ఇస్ ద మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్. అంటే నార్మల్గా నైట్రోజన్ కాంపౌండ్స్ తీసుకున్నట్లయితే అది -3 ఉంటుంది కొన్ని కాంపౌండ్స్లో, లేదా -2, -1, 0, 1, 2, 3, 4, 5 ఈ మధ్యలోనే ఉంటుంది. సో మ్యాక్సిమం మన నైట్రోజన్ ఎక్కడ ఉంటుంది మనకు? +5. దిస్ ఇస్ ద మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ నైట్రోజన్ కానీ -3 ఆక్సిడేషన్ స్టేట్ ఉండింది అనుకోండి, వాట్ ఇస్ ఇట్? నైట్రోజన్ కనుక -3 ఆక్సిడేషన్ స్టేట్ అంటే మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నట్లయితే దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు ఇంక్రీజ్ ఇట్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇది మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నట్లయితే ఇది ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇంకా ఫర్దర్ డిక్రీజ్ అవుతుందా? అవ్వడానికి ఛాన్సే లేదు. అంటే ఇది -4కి వెళ్ళగలదా?
వెళ్ళడానికి అస్సలు ఛాన్సే లేదు. అంటే నైట్రోజన్ ఈస్ హ్యావింగ్ మినిమం ఆక్సిడేషన్ స్టేట్. సో ఏదైనా ఒక పర్టికులర్ ఆటమ్ మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నట్లయితే ఇట్ క్యాన్ ఓన్లీ ఆ పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఆ ఆటమ్ అనేది ఇట్ క్యాన్ ఓన్లీ అండర్గో ఆక్సిడేషన్. సో ఈ మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నప్పుడు ఇది ఆక్సిడేషన్ స్టేట్ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతుంది కానీ డిక్రీజ్ చేసుకోలేదు. ఒప్పుకుంటారా? ఇట్ కెన్ ఓన్లీ ఇంక్రీజ్ ఇట్. అంటే ఇంకొక పర్టికులర్ సబ్స్టెన్స్తో ఇది ఈ పర్టికులర్ కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -3 ఆక్సిడేషన్ స్టేట్ చెప్పాం కరెక్ట్. సో దట్ మీన్స్ లెట్స్ సే NH3. సో NH3లో మనం కానీ తీసుకున్నట్లయితే నైట్రోజన్ మీద -3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఈ -3 నుంచి నైట్రోజన్ -4కి వెళ్ళగలదా? వెళ్ళడానికి ఛాన్సే లేదు. సో దిస్ ఈస్ ద మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఇట్ విల్ పొసెస్. ఓకే, సో ఇటువంటి కాంపౌండ్ ఓకే ఇట్ క్యాన్ యాక్ట్ యాజ్, ఇక్కడ మనకు మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఏదైనా ఒక కాంపౌండ్, ఇలానే కాదు ఏదైనా ఒక ఆటమ్ X అనేది ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఇట్స్ మినిమం ఆక్సిడేషన్ స్టేట్ అనుకోండి, ప్రజెంట్ ఇన్ ఇట్స్ మినిమం ఆక్సిడేషన్ స్టేట్ అనుకోండి, మినిమం ఆక్సిడేషన్ స్టేట్ అనుకోండి, దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్స్టెన్స్ టు యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ విల్ బి మోర్ అనమాట. ఎందుకంటే ఇది మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ ద టెండెన్సీ టు ఇంక్రీజ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. సో దీనికి ఎటువంటి టెండెన్సీ ఉంటుంది? సో ఇట్ హ్యాస్ ఏ టెండెన్సీ టు ఇంక్రీజ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. సో టెండెన్సీ టు ఇంక్రీజ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. సో అందుకని దిస్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్, ఏదైనా ఒక పర్టికులర్ సబ్స్టెన్సెస్లో ఒక ఆటమ్ గనక మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నట్లయితే సో అటువంటి కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్కి దే హ్యావ్ మోర్ టెండెన్సీ టు ఇంక్రీజ్ దేర్ ఆక్సిడేషన్ స్టేట్. సో దే యాక్ట్ యాజ్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? అండ్ అలానే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ చూసినట్లయితే ఇక్కడున్న సబ్స్టెన్స్ అనేది రిడక్షన్ అండర్గో అవ్వాలి. సో ఏదైనా సబ్స్టెన్స్ ఇఫ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఇట్స్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్, సో ఫర్ ఎగ్జాంపుల్ HNO3 తీసుకోండి. సో HNO3 ఈజ్ ఏ వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని పిలుస్తాం. సో ఎందుకు ఇది వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని పిలుస్తాం అంటే ఈ HNO3లో చూసినట్లయితే మనకు నైట్రోజన్ అనేది +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఇట్స్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇక్కడ ఉన్న ఈ ఆటమ్ X ఇఫ్ ఇట్ ఇస్ ప్రజెంట్ ఇన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అనుకోండి, ఓకే దెన్ దిస్ హ్యాస్ ద టెండెన్సీ టు డిక్రీజ్ ఇట్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే దీనికంటే ఇంకా పైకి వెళ్ళలేదు, ఆల్రెడీ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది కాబట్టి దీనికంటే పైకి వెళ్ళలేదు అనమాట. బట్ ఇట్ కెన్ అండర్గో రిడక్షన్. సో ఇట్ కెన్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ నోన్ యాజ్ రిడక్షన్. సో దిస్ హ్యాస్ ద టెండెన్సీ టు డిక్రీజ్ ఇట్ ఆక్సిడేషన్ స్టేట్. చెప్పచ్చా? సో ఇప్పుడు దిస్ హ్యాస్ ద టెండెన్సీ టు డిక్రీజ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్, ఎందుకంటే ఆల్రెడీ ఇది మ్యాక్సిమంలో ఉంది కాబట్టి. సో ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు డిక్రీజ్ ఇట్ ఆక్సిడేషన్ స్టేట్ దెన్ ద ఛాన్స్ ఆఫ్ ఇట్ యాక్టింగ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇస్ మోర్. సో ఇలా మనం ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ ఆక్సిడైజింగ్ ఏజెంటా లేదా రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది కూడా మనం గుర్తియచ్చు అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ K2Cr2O7, ఓకే సో K2Cr2O7 ఇక్కడ మనకు క్రోమియం అనేది +6 స్టేట్లో చూపిస్తుంది. సో దిస్ ఇస్ +6 ఇస్ ద మ్యాక్సిమం oxidation state of chromium. So this has the tendency to get into lower excited state. అంటే chromium అనేది it's a very good oxidizing agent అన్నమాట. అండర్స్టూడ్? సో మనం ఎలా గుర్తించాలంటే ఇలా ఈజీగా గుర్తించవచ్చు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ KMnO4 చూసామనుకోండి. సో KMnO4 చూసినా కూడా మనకు KMnO4లో ఏంటంటే మ్యాంగనీస్ అనేది +7 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అర్థమైందా? సో ఇలా అయితే మనం కనుక్కోవచ్చు. సో కొన్నిసార్లు కొన్ని సబ్స్టెన్సెస్ దే యాక్ట్ యాజ్ బోత్ ఆక్సిడైజింగ్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. సో అవి ఎలా కనుక్కుంటాం? సో కెన్ ఐ సే ఫర్ ఎగ్జాంపుల్ H2O2 తీసుకున్నాను అనుకోండి, ఈ H2O2 కెన్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఓకే అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇది ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఐ హ్యావ్ టు లుక్ ఫర్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం కానీ గమనించినట్లయితే సో వీ హ్యావ్ సీన్ ఈ ఆక్సిజన్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఇస్ ఇన్ +1, ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్ ఈ బాండ్ వల్ల. అలానే ఈ బాండ్ వల్ల ఇక్కడ మళ్ళీ +1, ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్. అండ్ మరి ఇక్కడ చూసినట్లయితే ఈ బాండ్ వల్ల దిస్ హ్యాస్ 0 and 0. సో ఆక్సిజన్ మీద -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆక్సిజన్ అనేది ఏదైతే ఉందో
ఆక్సిజన్ యొక్క మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? దట్ ఈస్ -2 ఇస్ ద మినిమం ఆక్సిడేషన్ స్టేట్. మరి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? ఇట్ ఈస్ వాట్? +2 ఇస్ ద మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. సో ఇది -2 కాదు, +2 కాదు, సో దీని మధ్యలో ఉంది. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ -1. సో -1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. సో ఇక్కడ ఉండే ఈ ఆక్సిజన్ వచ్చి ఏ స్టేట్లో ఉంది? -1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. సో దట్ మీన్స్ ఇట్ కుడ్ అండర్గో ఆక్సిడేషన్ ఆర్ ఇట్ కుడ్ అండర్గో రిడక్షన్. ఒకవేళ ఇది ఇక్కడున్న ఆక్సిజన్ కనుక ఆక్సిడేషన్ అండర్గో అయింది అనుకోండి, ఇట్ యాక్ట్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే ఇఫ్ ఇట్ అండర్గోస్, సో ఇక్కడ ఆక్సిడేషన్ అండర్గో అయితే ఇట్ యాక్ట్ యాజ్ వాట్? రెడ్యూసింగ్ ఏజెంట్. సో ద ఏజెంట్ విచ్ రెడ్యూసెస్ అదర్ బై ఇట్ సెల్ఫ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్. సో ఇక్కడ ఉన్న ఆక్సిడేషన్ అండర్గో అయితే రెడ్యూసింగ్ ఏజెంట్ అని పిలవచ్చు. అప్పుడు అంటే H2O2 ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ అని పిలవచ్చు. ఒకవేళ ఇదే H2O2 ఇఫ్ ఇట్ ఇస్ అండర్గోయింగ్ రిడక్షన్ అనుకోండి, సో ఈ పర్టికులర్ కేసులో యూ క్యాన్ సే దట్ H2O2 ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎందుకంటే ద ఏజెంట్ విచ్ అండర్గోస్ రిడక్షన్, ఇఫ్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ రిడక్షన్, దెన్ దిస్ విల్ హ్యావ్ ద కెపాసిటీ టు రెడ్యూస్ ద అదర్. అండర్స్టూడ్? సార్ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? సో ఇఫ్ ఇట్ ఇస్ పొసెసింగ్ వెరీ హై ఆక్సిడేషన్ స్టేట్స్, సో నైట్రోజన్లో +5 HNO3 ఈజ్ ఎ వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలానే K2Cr2 ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. సో ఏదైనా కాంపౌండ్స్ ఇలా మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్స్లో కనిపించాయి అనుకోండి, దే టెండ్ టు అండర్గో ఆక్సిడేషన్. ఓకే, సో దే టెండ్ టు యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? అండ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ PbO2 ఆల్సో. సో PbO2 చూసినట్లయితే ఈ PbO2లో ఫాస్ఫరస్ విల్ హ్యావ్ +4 ఆక్సిడేషన్ స్టేట్. సో +4 అంటే ఏంటి? మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్, కరెక్ట్? సో దిస్ ఈస్ హ్యావింగ్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. సో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. సో దిస్ హ్యాస్ ద టెండెన్సీ టు అండర్గో రిడక్షన్. ఇది Pb+2లోకి రావాలనుకుంటుంది. ద అదర్ రీజన్ ఇస్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. సో +4లో ఇట్ ఈస్ వెరీ మచ్ అన్స్టేబుల్. సో ఇది +2కి రావాలనుకుంటుంది. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు రెడ్యూస్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇట్ ఈస్ అండర్గోయింగ్ రిడక్షన్. సో దిస్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో PbO2 ఈస్ ఆల్సో వాట్? ఇట్ ఈస్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని పిలవచ్చు అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఇలా అయితే మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది ఉండొచ్చు, రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది ఉండొచ్చు, సో వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ని బట్టి యూ కెన్ యాక్చువల్లీ ఫిగర్ అవుట్ ఆ సబ్స్టెన్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉంటుందా, లేదంటే రెడ్యూసింగ్ ఏజెంట్గా ఉంటుందా, లేదంటే రెండిటిగా బిహేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుందా అనేది మనం ఇలా కనుక్కోవచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? సో ఇలా అయితే దిస్ ఇస్ వన్ థింగ్. So the next thing we'll try to understand is about the types of redox reactions. So 10 more minutes I'll take the session. So redox reactions vishayaniki vachesariki you have so many different types of redox reactions. So first thing, combination reactions తీసుకున్నాం అనుకోండి. So ఈ combination reactions లో ఏం జరుగుతుంది? Where you will have two or more reactants, for example Mg plus O2 forming 2MgO. So ఇది ఒక combination reaction అని చెప్పొచ్చు. As well as this is a redox reaction. So ఇక్కడ two or more substances are combining to form a single substance. So here there is oxidation also that is happening here. Oxidation reduction are also happening here. So ఎలా చెప్తాను? సో మెగ్నీషియం మీద చూసినట్లయితే ఇక్కడేమో 0, ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడేమో +2, అక్కడ -2. సో ఆక్సిజన్ హ్యాస్ అండర్గాన్ వాట్? రిడక్షన్ అండర్గోయింది ఆక్సిజన్. Whereas magnesium has undergone what? Oxidation. So this has undergone ఆక్సిడేషన్ అనమాట. ఓకే, దీని కాంబినేషన్ రియాక్షన్స్. అలానే డీకాంపోజిషన్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి కదా. సో డీకాంపోజిషన్ రియాక్షన్స్ అంటే బేసికల్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డీకాంపోజిషన్ రియాక్షన్స్? సో ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సింగిల్ కాంపౌండ్. అంటే ఎలక్ట్రోలైటిక్ డీకాంపోజిషన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ H2O తీసుకున్నట్టయితే సో ఇట్ ఫార్మ్స్ వాట్? H2 plus O2. So 2H2 will give rise to 2H2 plus O2. So this is a decomposition reaction. Oh, sorry, it's not. It's an electrolytic decomposition reaction. Okay, ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ చేస్తే వస్తుంది కదా. సో ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ చేస్తే ఇది వస్తుంది కదా నాకు. సో హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ డీకాంపోజిషన్ రియాక్షన్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడేమో హైడ్రోజన్ మీద +1, ఇక్కడ -2 ఉంటుంది, ఇక్కడ 0 and 0. సో ఇక్కడ మనం హైడ్రోజన్ చూసినట్లయితే ఏమైంది? ఇక్కడ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇట్ ఈస్ అండర్గోయింగ్ రిడక్షన్. దెన్ ఆక్సిజన్ చూసినట్లయితే దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫ్రమ్ -2 to
ఇక్కడ మనకు -2 to 0. So it is undergoing oxidation. So these are decomposition reactions. So where the single compound is decomposing to form two or more compounds. Understood? Mari, how about this one? So for example, ఇక్కడ నేను CaCO3 తీసుకున్నాను అనుకోండి, దీన్ని హీట్ చేస్తే నాకు ఏం ఫామ్ అవుతుంది? CaO plus CO2 ఫామ్ అవుతుంది. So is this a decomposition reaction? Yes, it is a decomposition reaction. అంటే ఒక single compound is decomposing to form two or more substances, but it is not a redox reaction. But ఇదైతే it is not a redox reaction. Not a redox reaction. Understood? Is this clear? Okay. So similarగా displacement reactions ఉన్నాయి కదా. So you have something that we call it as what? Displacement reactions. సో ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో ఏం జరుగుతుందంటే, సో ఏబి అనే కాంపౌండ్ ఉందనుకోండి, సో వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ సి ఇట్ విల్ ఫార్మ్ ఏసి ప్లస్ బి. అంటే ఇట్, సో హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ సి ఈస్ డిస్ప్లేసింగ్ బి, కరెక్ట్? సో సి ఈస్ డిస్ప్లేసింగ్ బి. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ సి ఈస్ మోర్ రియాక్టివ్ దాన్ బి అని చెప్తాం. మనం చిన్నప్పటి నుంచి గుర్తున్నట్లయితే యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. సో డూ యూ రిమెంబర్ ద మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్? సో ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో మనకు మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ గుర్తున్నాయా? సో మెటల్ డిస్ప్లేస్మెంట్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ CuSO4, if it is reacting with zinc, so it will form what? ZnSO4 plus Cu form అవుతుందా? You remember this? Okay, for example, alane Cr2O3 plus aluminium, it will form Al2O3 plus Cr. So do you remember this? So ikkada manaki em jarugutundi, it is metal, one metal is actually displacing the other. Understood? And alane manaku we have other reactions like non-metal displacement. So non-metal displacement చూసినట్లయితే, okay, the first one is with the water. So metal తీసుకున్నాను అనుకోండి, sodium with water తీసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఏం ఫామ్ అవుతుంది? I will get what? NaOH plus hydrogen gas is evolved here. Right? Do you understand this? Any questions still here? Jayant, what happened? Okay, understood? Okay, so alane, let's say for example, so here is hydrogen is getting displaced. So alane, for example, if I am taking, so this is with cold water tone displace అవుతుంది, cold water. Okay, so if you are writing exactly, it will be Na2O, then that Na2O reacts with further water to form NaOH. Okay, so similarly, if I am taking, for example, calcium తీసుకోండి, calcium plus water, okay, it will form what? Calcium hydroxide, that is CaO plus H2 release అవుతుంది, and this CaO with further water, it will form what? CaOH twice. Do you understand this? So ikkada this are what? Displacement reaction. అంటే ఇక్కడ calcium is displacing hydrogen from this. Is this clear? Understood? Any questions still here? Okay, so ఇది water. So అలానే acids కూడా displace చేస్తాయి కదా. So for example, if I am taking acids, like for example, ఇదే sodium, let's say if it is treated with HCl, it will form what? NaCl plus H2. So this is a non-metal displacement reaction. Okay, so for example, if you are looking at this, so ఈ reaction చూడండి, let's say I have NaBr ఉందనుకోండి and NaI ఉందనుకోండి. Let's say if it is reacting with chlorine, what do you think will happen here? So ఇక్కడ ఏంటంటే the chlorine is more reactive than bromine. So ఇక్కడ what happens is it will form NaCl, 2NaCl plus Br2 will get evolved. ఇక్కడ కూడా మనకు I2 will get evolved. Okay, so this is high reactive element will displace the low reactive. Okay, and the same thing, for example, if I'm taking Br2, okay, sorry, so if I'm taking Br2 here, so if it is reacting with NaI అనుకోండి, so
So it will form what? 2NaBr plus I2 అయితే ఫామ్ అవుతుంది. ఓకే, సో బేసికల్గా హియర్ F2 is highly reactive than Cl2 is greater than Br2 is greater than I2. So in terms of reactivity. So ఇక్కడ high reactive will displace the low reactive. అంటే ఇది ఏదైనా సాల్ట్ ఫామ్లో ఉంది అనుకోండి. సో ఆ సాల్ట్ ఫామ్లో క్లోరిన్ క్యాన్ డిస్ప్లేస్ బ్రోమిన్ అండ్ అయోడిన్. సిమిలర్లీ బ్రోమిన్ క్యాన్ డిస్ప్లేస్ ద అయోడిన్. ఓకే, సో విచ్ ఎవర్ ఇస్ హియర్ ఇవన్నీ సాల్ట్ ఫామ్లో ఉంటుంది, ఇవన్నీ డిస్ప్లేస్ చేయగలదు. సో దిస్ క్యాన్ డిస్ప్లేస్ దిస్ క్యాన్ డిస్ప్లేస్ దట్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? ఓకే, CaCO3 డీకంపోజ్ అయింది కదా, మరి రెడాక్స్ కాదా? ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎ రెడాక్స్. సో యూ క్యాన్ చెక్. సో ఇక్కడ మనకు CaCO3 ఇక్కడ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ఇట్ ఇక్కడ +2. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఆక్సిడేషన్ స్టేట్ కాల్షియం +2 ఉంటుంది, ఇది +2 ఉంటుంది. ఇక్కడ కార్బన్ విల్ బి +4, ఇక్కడ కూడా +4 ఉంటుంది. ఆక్సిజన్ విల్ బి -2, ఇక్కడ కూడా -2. సో దెర్ ఇస్ నాట్ అట్ ఆల్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. అందుకనే అది రెడాక్స్ రియాక్షన్ కాదు. Okay, so these are the various reactions. Let's try to solve some questions. కొన్ని questions I will give you as a homework also. So let's try to solve few questions. So దీంట్లో ఈజీగా ఉన్నవైతే I will let you guys do. So ఇది మీరే సాల్వ్ చేయండి ఇది. Sorry. Okay, solve this. So let me solve this question. So ఇక్కడ for example if I want to know the oxidation state of phosphorus here. So first thing ఏంటంటే ఇది ఒక ionic compound. So ఇక్కడ phosphorus ఒక oxidation state ఎలా కనుక్కోవాలి? If I want to calculate the oxidation state of phosphorus, how do I calculate? So first thing ఇది ఒక ionic compound కాబట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే బేరియం మీద +2 చార్జ్ ఉన్నట్లయితే you have H2PO2 2- చార్జ్. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఫిగర్ అవుట్ చేయొచ్చా? ట్రై టు ఫిగర్ అవుట్ ఇట్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకు ఫాస్ఫరస్ అనేది మనకు పెంటావాలెన్సీ చూపించాలి. సో దానికి తగినట్టుగా మనం బాండ్ చేయాలి ఇక్కడ. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ ఇక్కడ ఆక్సిజన్. So if you are looking at it, so it is what? PO2 kada. So that means there is one oxygen. So again hydrogen, and here is H2PO2 kada. So if this is the case, double bond oxygen, and here you have with a negative charge. Okay, 2 with -1 charge. Did I miss out something? One minute. H3PO4 phosphorus double bond oxygen. ఇక్కడ ఒక హైడ్రోజన్. మరి H3PO3 ఏం రాస్తారు? సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. సో ఇక్కడ డబుల్ బాండ్ ఆక్సిజన్, OH, and this is the other one. Alani, how about H2PO2? Okay, H2PO4 ఎలా రాస్తారు? So this will be what? Phosphorus, double bond oxygen. So similarly here you have hydrogen and hydrogen. Okay, so what will you say here? So here it is +2, here it is -1. So ఇక్కడ phosphorus ఎంత వస్తుంది అప్పుడు? If you calculate this is what? -2, ఇక్కడ +2, ఇక్కడేమో +1 -1, +1 -1, ఇక్కడ మళ్ళీ -1, ఇక్కడ +1. So this will be the oxidation state. Is this clear? Understood? Any questions? Okay, so let's look at one more example here. So ఒక NiF6 తీసుకున్నాను అనుకోండి, దీన్ని X తీసుకుంటామా? So similarly x - 6 equal to -2. So x is equal to what? +4 వస్తుంది. So this will be the oxidation state of nickel here. Okay, then how about CrO2Cl2? So ఇక్కడ చూసినట్టయితే chromium, it is bonded with 2 oxygens, ఇంకొక chlorine, and this is one more chlorine. So ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ -2, ఇక్కడ +2, ఇక్కడ -1 +1, ఇక్కడ కూడా -2 +2, -1 +1. సో ఇక్కడ ఓవరాల్గా +6 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ థింగ్, సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ రియాక్షన్, సో ఈ రియాక్షన్ అనేది వెదర్ ఇట్ ఈస్ అ రెడాక్స్ రియాక్షనా కాదా ఎలా చూస్తాం మనం? సో యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద ఆక్సిడేషన్ స్టేట్.
సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ClO-1 ఉంది ఇక్కడ, కరెక్ట్. సో ClO-1 అంటే ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఇస్ వాట్? క్లోరిన్. సో దిస్ ఇస్ బాండెడ్ టు ఆక్సిజన్ విత్ ఏ నెగిటివ్ చార్జ్. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, మరి వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ క్లోరిన్? ఇక్కడ క్లోరిన్ మీద ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్లయితే ఈ బాండ్ అనేది ఇది విచ్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ హియర్, ఆక్సిజన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఈ బాండ్ వల్ల దీనికి ఇంకొక -1 ఇక్కడ +1 వస్తుంది. సో ఇక్కడ క్లోరిన్ మీద +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, కరెక్ట్. సో ఇక్కడ క్లోరిన్ మీద ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది? +1 ఆక్సిడేషన్ స్టేట్ అయితే ఉంది. సో మరి ఇక్కడ ఈ క్లోరిన్ మీద ఎంత ఉంటుంది? కెన్ ఐ సే దిస్ విల్ హ్యావ్ +5 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడేమో +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఇక్కడేమో +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. చూడండి, క్లోరిన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, O విత్ ఏ నెగిటివ్ చార్జ్ అండ్ 1 మోర్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇలా ఉంటుంది స్ట్రక్చర్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ దిస్ ఇస్ హై ఎలక్ట్రోనెగటివ్, దీని మీద -2 వస్తుందా? ఇక్కడ +2 వస్తుంది. ఇక్కడ -2 అంటే ఇక్కడ +2 బికాస్ ఆఫ్ దిస్ బాండ్. మళ్ళీ ఇక్కడ సింగిల్ బాండ్ వల్ల దీని మీద -1 అంటే దీని మీద +1 వస్తుంది. సో ఇక్కడ మనకు ఓవరాల్గా +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీ -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ హియర్, దిస్ హ్యాస్ అండర్గాన్ ఆక్సిడేషన్, దిస్ హ్యాస్ అండర్గాన్ రిడక్షన్. సో ఆబ్వియస్లీ ఇది ఒక రెడాక్స్ రియాక్షన్ అని చెప్పొచ్చు. ఎస్, ఇది ఒక రెడాక్స్ రియాక్షన్ అని మనం చెప్పవచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? ఓకే. సో సాల్వ్ దిస్ క్వశ్చన్స్. మీకు ఏదైనా అర్థం కాకపోయినా యూ కెన్ ఆల్వేస్ కమెంట్, ఐ విల్ రెస్పాండ్ టు దిస్. సో ఇక్కడ అన్నిటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఇక్కడ నాకు క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయండి. అండ్ సిమిలర్లీ దిస్ ఆర్ ద ఆక్సిడేషన్ నంబర్ క్వశ్చన్స్. And here also you can actually calculate which is undergoing oxidation, which is undergoing reduction, alani which is the oxidizing agent, which is the reducing agent. You can calculate it from here. Okay, and similar ga, so this are the other questions you can calculate for the oxidation number. Okay, so similar ga ikkada oxidation number questions unnai. So there are many of the questions that are related to oxidation number. So ivanni practice cheyandi. Edaina ardham kakapothe you can ask. For sure I will comment on the comments that you do. Okay, so edaina questions unte adagandi. Is this clear? So this will conclude the session. I hope you understood what we have discussed ee particular session lo. So thank you so much. I will see you in the next session, that would be tomorrow. Until then, take care. Bye everyone. I think meeku physics class undi, I know that. Please join the class. Thank you so much. If anyone hasn't subscribed, please subscribe. And the most important thing ఏంటంటే ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్కి ఇంకా జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, because that is the only way to get all the updates. Okay, so thank you so much guys. మీరు క్వశ్చన్ సాల్వ్ చేయండి, అది రాలేదంటే I will again respond to your questions. Thank you so much. I'll see you in the next session guys. Thank you Dragon Gaming, thank you so much. So PYQs, so ఇక్కడ మీకు కనిపించే క్వశ్చన్స్ అన్నీ కూడా యాక్చువల్లీ ఇండైరెక్ట్గా నేను PYQs లాగా రాశాను. యాక్చువల్లీ ఓన్లీ మీరు కనుక వాటిల్లో కానీ వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్, సెంట్రల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మీరు కానీ కనుక్కున్నట్లయితే ఆబ్వియస్గా యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ద PYQs ఆల్సో. నేను PYQs రూపంలో రాయకుండా ఓన్లీ ఆ ఆటమ్స్ మాత్రమే తీసుకొని వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ మాత్రమే రాశాను అనమాట. సో అవి కానీ మీరు ఫిగర్ అవుట్ చేయగలిగితే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్సో ఫర్ షూర్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.